కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 17వ వచనాన్ని మనం చదువుదాం. రెండవ కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 17వ వచనాన్ని మనం చదువుదాం. కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వారు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో కొత్తవాయెను. చాలండి, ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరూ కూడా తల వచ్చి కళ్ళు మూసుకున్నట్లయితే మనం ప్రార్థన చేసుకుందాం. ఓ మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా మంచి తండ్రి, జీవం గల దేవుడా, జీవాధిపతి, నిన్న నేడు నిరంతరము ఒకటే రీతిగా ఉన్న మా పరమ తండ్రి, నా ప్రభువైన బ్రహ్మ క్రీస్తు నీ పవిత్రమైన పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రం 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 స్తోత్రం. ప్రభువా, నిశ్చయముగా నా తండ్రి, చదవబడిన ఈ వాక్య భాగమును మీరు ఆశీర్వదించండి, దీవించమని మీ స్థితిలో ప్రార్థిస్తున్నాను తండ్రి. నాయనాదుగు నా ప్రభువా, ఈ యొక్క వాక్య భాగములను ప్రభువా మీరే మమ్మల్ని దర్శించండి ప్రభువా, మీరు మాతో మాట్లాడండి ప్రభువా. ఓ నిశ్చయముగా నా ప్రభువా, నీ కార్యములు నా తండ్రి మీరే జరిగించండి. నీ వాక్యములో రాయబడింది ప్రభువా, మనుష్యుడు రొట్టె వలన మాత్రమే జీవించడు, కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును అని నీ వాక్యములో రాయబడింది ప్రభువా. నీ వాక్యములను బ్రతికించుచున్నది నా బాధలలో, అదే నాకు నెమ్మదిని కలిగించుచున్నదని నీ వాక్యములో రాయబడింది ప్రభువా. నాయన, నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవలకు వెలుగునై ఉన్నదని నీ వాక్యములో రాయబడింది ప్రభువా. నిశ్చయంగా నా తండ్రి, నీ వాక్యము ద్వారా మీరు మమ్మల్ని దర్శించండి. నీ వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడండి. నీ వాక్యము ద్వారా నాయన మా జీవితాలు సరిచేయండి, మా ఆలోచనలు సరిచేయండి, మా తలంపులు సరిచేయండి, మా నడవడికలు సరిచేయండి. నాయన, మేము కేవలము నీ వాక్యమునకు ఇష్టముగా ఉండే పిల్లలుగా మీరు మమ్మల్ని తీర్చిదిద్దమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఓ మీరే మార్పే జీవితాలు సరిచేసి ముందుకు నడిపించండి. నీ వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడి మాలో ఉన్న ప్రతి రోగములను, ప్రతి బలహీనతలను మీరు ముట్టి తాకి స్వస్థపరచమని మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను. ఓ సహాయం చేయండి ప్రభువా, నీ కార్యములను ఆయన మా జీవితంలో జరిగించండి. అన్ని విషయాల్లో నీ కృపను దయచేయండి. సమస్త ఘనత మహిమలు మీ తెచ్చుకోండి. జీవం కలిగిన నా ప్రభు అయిన క్రీస్తు ప్రణహాముని సర్వశక్తి కలిగిన నామలో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాము. ఆమేన్. అందరూ కూర్చోండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా హల్లెలూయా. మన ప్రభువును రక్షకుడును విమోచకుడైన ప్రభు అయిన క్రీస్తు ప్రణహనామంలో మీ అందరికీ నా వందనాలండి. అందరికీ వందనాలు. దేవుడు గడిచినటువంటి ఆదివారం నుంచి నేటి ఆదివారపు ఆరాధన కార్యక్రమం వరకు కూడా మనలందరినీ దేవుడు క్షేమంగా ఉంచి తిరిగి మరలా నేటి ఆదివారపు ఆరాధన కార్యక్రమంలోనికి దేవుడు మనల్ని తీసుకుని వచ్చి ఆయన ఈ రీతిగా ఆయన సన్నిధిలో కూడుకుని ఆయనను స్తుతించుటకు, ఆయన్ని ఘనపరచడానికి, ఆయనను మహిమపరచడానికి దేవుడు మనకు మంచి సమయాన్ని అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. కనుక దేవుడు ఇచ్చినటువంటి సమయాన్ని దేవుని యొక్క సన్నిధిలో మనం ఆయన ఆరాధించుటకు, ఆయన గణపరచడానికి, ఆయన నామాన్ని మహిమపరచుటకు దేవుడు మనకు మంచి సమయాన్ని ఇచ్చాడు. ఎంతో మందికి లేని భాగ్యమును దేవుడు మనకు అనుగ్రహించాడు. ఈ దినమును చూడాలని అనేక మంది బిడ్డలు ఆశపడ్డారు, కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు వారికి ఆ అవకాశం ఇయ్యలేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కొంతమంది మరణించారు, కొంతమంది బలహీనతలతో, అనారోగ్యాలతో,
హాస్పిటల్లో ఉంటున్నారు. కానీ దేవుడు తన యొక్క ఉచితమైన కృపను బట్టి, తన యొక్క ప్రేమను బట్టి, తన యొక్క దయను బట్టి దేవుడు మనలను కాపాడుతూ, మనల్ని రక్షిస్తూ, మనల్ని బ్రతికిస్తూ, మనల్ని ఆయన సజీవులుగా ఉంచుతా ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కొంతమందికి సమయం ఉన్నా కూడా, దేవుడు ఇచ్చిన ఉన్నా కూడా ప్రియులారా, దేవుని మందిరానికి రాకుండగా, దేవుని స్తుతించకుండగా, దేవుని కనపరచుకుండగా, ఇచ్చిన సమయాన్ని వ్యర్థం చేసుకుంటూ, ఇచ్చిన సమయాన్ని పాడు చేసుకుంటూ, ఇచ్చిన సమయాన్ని ప్రియులారా గమనించండి, కాలయాపన చేస్తూ దేవునికి దూరంగా ఉంటున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కానీ దేవుడు మనకిచ్చినటువంటి ఆరోగ్యమును బట్టి, బలమును బట్టి, శక్తిని బట్టి, దీర్ఘమును బట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము ఆయన యొక్క సన్నిధిలో కూడుకుని ఆయన స్తుతించడానికి, ఆయన ఘనపరచడానికి దేవుడు మనకు ఒక మంచి సమయాన్ని అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్, హల్లెలూయా. లోకస్తులైతే లోక సంబంధమైనటువంటి కార్యాల్లో వాళ్ళు ఉంటారు. చూడండి, మనమైతే మన యొక్క దేవుని యొక్క నామమును బట్టి ఆయన సన్నిధిలో కూడుకోవడానికి దేవుడు మనకు మంచి సమయాన్ని అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్, హల్లెలూయా. కనుక మనం ఎంతో కూడా దేవునికి కృతజ్ఞత కలిగి మనం జీవించాలి. దేవుని యొక్క సన్నిధిలో మనము కృతజ్ఞత కలిగి జీవించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గత వారం అంతా కూడా నెల్లూరులో ఉండడానికి దేవుడు కృప చూపించాడు. ఆ యొక్క గత వారం అంతా కూడా నెల్లూరులో ఉండి దేవుని యొక్క పరిచర్యను చేయడానికి, అదేవిధంగా జ్ఞాపకార్థ కూడికలో పాల్గొనడానికి దేవుడు కృప చూపించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మళ్ళా తిరిగి క్షేమకరంగా ఈ యొక్క విజయవాడ పట్టణానికి రావడానికి దేవుడు కృప చూపించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నెల్లూరు ప్రాంతంలో అనేక మంది పాస్టర్లు ఉన్నారు, అనేక మంది ఉన్నారు. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, అక్కడ ఈ వాక్యం యొక్క సత్యాన్ని గ్రహించలేనటువంటి స్థితిలో ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చదువుకున్న వాళ్ళు అదే విధంగా ఉంటున్నారు, చదువు లేనోళ్ళు అదే విధంగా ఉంటున్నారు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక చూడండి, చదువుకున్న వ్యక్తి వాక్యాన్ని గ్రహిస్తాడేమో అని చెప్పి మనం వాక్యాన్ని మాట్లాడుతుంటే వాళ్ళు కూడా గ్రహించలేని స్థితిలో ఉన్నారు. చదువుకున్న వ్యక్తులు, చదువు లేనటువంటి వ్యక్తులు ప్రియులారా, వాక్యాన్ని వారి ఎటుకు చదువు లేదు కాబట్టి వారు గ్రహించలేరు. కొంతమంది ఉంటారు గ్రహించేవాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రకృతిని బట్టి వాక్యాన్ని గ్రహించే వాళ్ళు ఉంటారు. అంటే ప్రకృతిలో జరుగుతున్నటువంటి కొన్ని కార్యాలు ప్రియులారా చూపించినప్పుడు ఆ ప్రకృతి ద్వారా దేవుని యొక్క వాక్యాన్ని గ్రహించడానికి వాళ్ళకి దేవుడు మార్గం తెరుస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అప్పుడు వాళ్ళకున్నటువంటి డినామినేషన్ బట్టి, వాళ్ళకున్నటువంటి డినామినేషన్, ఈ లోకంలో అనేకమైన డినామినేషన్లు ఉన్నాయి. ఆర్సీఎము, పెంతెకోస్తు, లూథరను, సిఎస్ఐ, ఏమండి, ఇవన్నీ కూడా ఉన్నాయి. ఈ రోజున వాటిలో ప్రజలు ఏమైపోతున్నారంటే వాటికి కట్టుబాటు అయిపోతున్నారు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుడు మనిషిని సృష్టించింది స్వేచ్ఛగా జీవించుటకు, బానిసలుగా ఉండుటకు దేవుడు మానవుణ్ణి సృష్టించలేదు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏమండి, మనిషిని సృష్టించింది దేవుడు స్వేచ్ఛగా జీవించుటకు. కానీ
మనిషి మరొక మనిషి మీద ఏం చేస్తున్నాడంటే ఏలుతున్నాడు. అంటే మనిషే మనిషిని ఏం చేసుకుంటున్నాడంటే బానిసగా చేసుకుంటున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మనిషే మానవుని ఏం చేసుకుంటారు ప్రియులారా, బానిసులుగా చేసుకుంటారు. ఆ విధంగా ఈ రోజున ఈ సంఘ శాఖలలో ఉన్నటువంటి వారు, విశ్వాసులైన వారు, ఈ పాస్టర్లు ఏం చేస్తున్నారని అంటే వారిని బానిసులుగా చేసుకుంటున్నారు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, వాళ్ళని భయపెడుతున్నారు. ఈ రోజున క్రైస్తవ సంఘములు, సంఘ కాపరులు వాళ్ళ యొక్క విశ్వాసుల్ని ఏం చేస్తున్నారంటే భయపెడుతున్నారు. ఏమని? మనము మన సంఘానికి తప్ప వేరే సంఘానికి వెళ్ళకూడదు, వెళితే మీరు అట్టయిపోతారు, ఇట్టయిపోతారు, ఏంటి కానుక లీగిపోతే, దశంబాగా లీగిపోతే మీరు ఇలా అయిపోతారు, అలా అయిపోతారు. వాళ్ళు చేసే బోధ తప్పుడు బోధ అయినప్పటికీ, వాళ్ళు చేసే బోధ వాక్యానుసారంగా లేనప్పటికీ, వాళ్ళు పాపములో ఉంటూ ఇతరులు కూడా ఏం చేస్తున్నారంటే పాపములోనే నడిపిస్తున్నారు. వాక్యంలో ఉంది. దేవుని దృష్టిలో పాపములు రెండు రకములు. దేవుని దృష్టిలో పాపములు రెండు రకాలు. ఒకటి క్షమించే పాపము. ఒక పాపం ఏంటి? క్షమించేది. మరొక పాపము క్షమించరాని పాపము. మరొక పాపం ఏంటి? క్షమించరాని పాపం. క్షమించే పాపం ఏంటి? క్షమించరాని పాపం ఏమిటి? దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. క్షమించే పాపం ఏంటి? క్షమించరాని పాపము ఏమిటి అని ఈరోజు క్రైస్తవులకి అర్థమైతే నిజంగా ప్రియులారా అది ఎంత బాగుండు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. క్షమించే పాపము ఏమిటంటే, మానవుడు ప్రియులారా గమనించండి, ధర్మశాస్త్రం ఉంది కదా. ధర్మశాస్త్రం ఏంటి అని అంటే ప్రియులారా, వ్యభిచరించకూడదు, దొంగలించకూడదు, ఏంటి అబద్ధాలు చెప్పకూడదు, నరహత్య చేయకూడదు, నీ పొరుగు వారిది ఏది కూడా ఆశించకూడదు, నీ పొరుగు వారి మీద అబద్ధ సాక్ష్యము పలకకూడదు. ఇవి క్షమించే పాపాలు. ఇవి దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇవే పాపాలు? క్షమించే పాపాలు. చూడండి, దేవుడు వాక్యంలో ఎంత ఘోర పాపినైన దేవుడు క్షమిస్తాడని వాక్యంలో ఉంది. ఆమేన్. హల్లెలూయా. అది ఏ పాపం అంటే ప్రియులారా, క్షమించే పాపం. అది దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మరి క్షమించరాని పాపము ఇదేంటంటే, క్షమించరాని పాపం ఏమిటంటే ప్రియులారా గమనించండి, నీవు జీవించుచున్న కాలం ఏమిటి, ఆ కాలం ఏమిటి, ఆ కాలములో ఏ వర్తమానికుడు ఉన్నాడు, ఆ కాలము యొక్క వర్తమానం ఏమిటి అని గ్రహించకపోవటమే ప్రియులరా క్షమించరాని పాపము. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. మొన్నటి దినాన ఆ యొక్క నెల్లూరులో ఒక పాస్టర్ గారికి ఒక బ్రదర్కి ఫోన్ చేశాను. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ బ్రదర్ కొన్ని విషయాలు వాళ్ళు వెంటనే మెసేజ్, కొన్ని విషయాలు మాట్లాడదాం బ్రదర్ అని అంటే ఆయన ఏమన్నాడో తెలుసా? దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏమండి, వాక్యంలో మీకు సహోదరులు కానటువంటి వారిని నీ ఇంట చేర్చుకునకూడదు. చూడండి, వారికి వందనము చేయకూడదు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా అని వాక్యంలో ఉంది కదా. మరి అలా అన్నప్పుడు మీరు మా ఇంటికి వస్తారని అంటారేంటి? దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా.
అప్పుడు నేనన్నా, అలాగైతే నువ్వు కూడా ఎవరింటికి, అంతే కదా. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. సరే, నేను నీ ఇంటికి రానప్పుడు నువ్వు కూడా ఎవరింటికి వెళ్ళకూడదు. ఎవరింటికి వెళ్ళి వాక్యము చెప్పకూడదు. ఏమంటే యేసుక్రీస్తు నామములో బాప్తిసం కరెక్ట్ అని నువ్వు దారిని పోయేవాడుకో లేకపోతే ఇంటికి వెళ్ళి ఎవరు కూడా చెప్పకూడదు. ఎందుకని? అవతల వాళ్ళు నిన్నేం చేస్తున్నారు? నువ్వు ఒక అబద్ధ బోధకుడిగా చూస్తున్నారు. దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. చూడండి ప్రియులారా, గమనించండి. ఈ రోజున ఎవరికి వాళ్ళు ఏమనుకుంటున్నారంటే మేమే నీతిమంతులము, మేమే పరిశుద్ధులము, మాకంటే నీతిమంతులు ఇంకొకరు లేరు, మాకంటే పరిశుద్ధులు ఇంకొకరు లేరు, మేము చేసే ప్రార్థనే కరెక్టు, మేము పాడే పాటలే కరెక్టు, మా సంఘమే కరెక్టు, మా పాస్టర్ గారే కరెక్టు. చూడండి, ఈ విధమైనటువంటి ఆలోచనలో ఈరోజు క్రైస్తవ ప్రపంచము ఉండిపోయింది. అది మనిషిని మనిషిగా బానిసగా చేసుకోవటం అంటే మనిషిని భయపెట్టి ఈ రోజున ప్రియులారా సంఘాలు, సంఘ కాపరులు వాళ్ళ యొక్క విశ్వాసుల్ని ఏలుతున్నారు. స్వేచ్ఛ లేదు ఈరోజు విశ్వాసులకి. ప్రజలు ఏది మంచో ఏది చెడో గ్రహించలేని స్థితిలో కూడా ఉన్నారు ఈ రోజున. దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. చదువుకున్న వ్యక్తులు ఆ విధంగానే ఉంటున్నారు, చదువు లేని వారు కూడా ఆ విధంగానే ఉంటున్నారు. దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. ఏది మంచో ఏది చెడో తెలియలేటువంటి స్థితిలో ఉన్నారు పిల్లలు. మారిపోతుంది, ప్రపంచమంతా కూడా మారిపోతుంది, ఎటో వెళ్ళిపోతున్నారు. దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. క్రైస్తవ ప్రపంచం ఈ రోజున ఎటు పోతుందో వాళ్ళకే అర్థం కాదు. కనుక ప్రియులారా గమనించండి, దేవుని యొక్క ఉచితమైన కృపను బట్టి, దేవుని యొక్క దయను బట్టి దేవుడు మనలను ఈ సంఘ శాఖల నుంచి, సంఘ సిద్ధాంతాల నుంచి, ఈ అబద్ధ బోధ నుంచి, తప్పుడు బోధల నుంచి ప్రియులారా మనల్ని దేవుడు బయటికి తీసుకుని వచ్చి సంపూర్ణంగా ఆయన యొక్క వాక్యం యొక్క ప్రత్యక్షతను దేవుడు మనకి అనుగ్రహించి ఈ కాలం ఏమిటి, ఈ కాలమునకు వర్తమానం ఏమిటి, ఈ కాలం యొక్క వర్తమానికుడు ఎవరు అని తెలుసుకోవడానికి, గ్రహించడానికి, ఆ వర్తమానంలో జీవించుటకు ప్రియులారా, ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి, దేవుడు కృప చూపించాడు. దేవుని స్తోత్రం కలుగును. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. దేవుడు ఇచ్చినటువంటి ఈ గొప్ప రక్షణను మనం ఏం చేయాలంటే కాపాడుకోవాలి. అది మెయిన్. దేవుని స్తోత్రం కలుగును. హల్లెలూయా. మనం ఈ లోకముల నుండి సజీవముగా ఎత్తబడేంత వరకు మనకు మరణం లేదు. ఆమేన్. హల్లెలూయా. ఈ లోకంలో మనము చాలా దీన స్థితిలో మనం ఉండొచ్చు, మనం మన అప్పులు కట్టుకోలేనటువంటి స్థితిలో మనం ఉండొచ్చు, మనం కోరినటువంటి తిండి మనం తినలేకుండా ఉండొచ్చు, మనము చూడాలనుకున్న ప్రదేశాన్ని మనము చూడలేకుండా ఉండొచ్చు. దేవుని స్తోత్రం కలుగును. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏదో ఒక రోజున దేవుడు ఖచ్చితంగా పిల్లరా మనం ఈ లోకంలో ఏదైతే చూడాలనుకుంటున్నామో దానికంటే ఇంకా అందమైనది, శ్రేష్టమైనది, ఉన్నతమైనది, గొప్పది దేవుడు మనకు చూపిస్తూ పోతా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. ఈ లోకములో ఉన్నటువంటి హంగులు, ఆర్భాటాలు ఇవన్నీ కూడా తుచ్చమైనవి. అంతలో కనబడి
అంతలోనే మాయమైపోయేటువంటి లోకం ఈ లోకము. కనుక ఈ లోకము ఒక మాయా ప్రపంచం. ఈ లోకమే ఒక మాయా ప్రపంచం. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కనుక ఈ యొక్క మాయా ప్రపంచంలో వైపు మీ మనసులను మళ్ళించుకుండగా, ఈ హంగు ఆర్భాటాలకు మనసులను తిప్పకుండగా, దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ప్రియులారా, దేవుని యొక్క వాక్యాన్ని గౌరవిస్తూ, దేవుని యొక్క వాక్యాన్ని ప్రేమిస్తూ, దేవుని యొక్క వాక్యాన్ని ప్రియులారా ఆ వాక్యానుసారంగా దేవుడు ఇచ్చినటువంటి సందేశాన్ని ఆ వాక్యానుసారంగా మనం జీవిస్తూ మన యొక్క ఆత్మీయ జీవితంలో మనం ముందుకు సాగుతాం. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. కనుక ప్రియులారా చూడండి, చదివిన ఈ వాక్య భాగాన్ని గత వారంలో కూడా మనం ధ్యానం చేశాం. ఒక నూతన సృష్టి. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఒక నూతన సృష్టి. ప్రపంచంలో దేవుడే మొట్టమొదటిగా ఆయన ఒక నూతన సృష్టిగా ఆయన ఉద్భవించాడు. వెలుగు కలుగునుగా కానీ పలికాడు ఆయన, వెలుగు కలిగింది. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఆ వెలుగే దేవుడై ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఆ వెలుగే దేవుడై ఉన్నాడు. యేసుక్రీస్తు చెప్పాడు, నేను లోకమునకు వెలుగునై ఉన్నాను. అంటే మొట్టమొదటిగా ఈ సృష్టిలో తనకు తానుగానే ఆయన వెలుగుగా భూమి మీదకి వచ్చాడు. ఆయన ఒక నూతన సృష్టి. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. కనుక ఇప్పుడు చూడండి, ఆ సృష్టి అయిన దేవుడు ఆయనే ఒక నూతన సృష్టి. ఈ ప్రపంచంలో నూతనమైన వ్యక్తి ఆయనే. ఆయన తప్ప ఏ మనుషుడు కాదు, లేడు. ఆయన తప్ప వేరొక దేవుడు లేడు. ఆయన తప్ప ప్రియులారా ఈ సృష్టిలో ప్రథమంగా మొట్టమొదటిగా ఆయనే ఈ సృష్టిలోకి వచ్చాడు. ఆయన గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఈ సృష్టి అంతటిని కూడా దేవుడు ఎవరి కోసం సృష్టించాడు అని అంటే, ఎవరి కోసం సృష్టించాడు? తన కోసమే. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఎవరి కోసమండి? తన కోసము. ఎందుకు అనంటే, ఆయన ఒక రోజున ఈ భూమి మీదకి మానవుడిగా రాబోతున్నాడు కాబట్టి. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మరి మానవుడికి కావలసినవన్నీ కూడా దేవుడి సృష్టిలో అమర్చి పెట్టాడు. అంటే ఈ గాలి మానవుడికి అవసరం, వెలుగు మానవుడికి అవసరం, చీకటి మానవుడికి అవసరం, ఉప్పు మానవుడికి అవసరం, ఏమండి నీరు మానవుడికి అవసరం. ఈ సృష్టిలో ఉన్నటువంటి ప్రతిదీ, దేవుడు సృష్టించినటువంటి ప్రతి సృష్టి అది ఎవరికి అని అంటే మానవునికి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఎందుకు మానవుని కోసం ఆయన సృష్టించారనంటే, ఒకానొక దినమున ఆయనే ఈ లోకములోకి మానవుడిగా రాబోతున్నాడు కాబట్టి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దేవుడు ఆయన ఆదిలోనే అంతమును చూడగలిగిన దేవుడు ఆయన. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఏమండి ఆదిలోనే అంతమును చూచిన దేవుడు ఆయన. కనుక ఆదిలోనే అంతమును ఎరిగిన దేవుడు చూడండి, కాలమునకు మధ్యలో ఆయన మానవుడిగా రావాల్సిన అవసరత ఉంది కాబట్టి, ఇప్పుడు ఆయన మానవుడిగా వస్తే గాలి ఆయనకు అవసరం. ఎవరికండి? దేవునికి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏమండి దేవునికి గాలి అవసరమేముంది అని అనొచ్చు. ఆయనే కదా ఈ గాలిని సృష్టించిందని అనుకోవచ్చు. అవును, ఆయనే సృష్టించాడు, కాదని ఎవరు అనలేరు. కానీ ఆ గాలి ఆయన మానవుడిగా భూమి మీదకి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఆయనకు అదే అవసరము.
దేవుడు సృష్టిని ప్రియులారా అనుభవించాలి. ఆయన తాను సృష్టించినటువంటి సృష్టిని ఆయన అనుభవించాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. గాలి ఎలా ఉంటుందో ఆయన అనుభవించాలి. ఆయన గాలిని పీల్చుకోవాలి, ఆయన గాలిని వదలాలి. దేవుని స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. ఈ రోజున మానవుడు ఏదైతే ఈ లోకంలో జీవించుటకు అవసరమైన వాటన్నిటిని అనుభవిస్తున్నాడో అవన్నీ కూడా దేవుడు అనుభవించుట కొరకే ఈ సృష్టిలో వాటన్నిటిని ఆయన ఏం చేసినాడంటే కలుగు చేశాడు. దేవుని స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. మానవుడు అనుకుంటాడు మానవుడు కోసమే అన్ని సృష్టించాడు అనుకుంటాడు. వాస్తవంగా వాడికి తెలిసింది అదే, నిజమే అది. ఎందుకని మానవుడికి కొంచెం దైవికంగా లోతుకెళ్తే అది అర్థమవుతుంది. దైవికంగా లోతుకి వెళ్ళనప్పుడు ప్రియులారా ఏది కూడా మనిషికి అర్థము కాదు. దేవుని స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. దేవుడు మానవుడుగా వచ్చినప్పుడు ఆయనకు పగల అవసరం. దేవుడు మానవుడుగా వచ్చినప్పుడు ఆయనకి రాత్రి అవసరం. దేవుని స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. అందుకే యేసుక్రీస్తు పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట అన్నాడు. ఏమన్నాడో తెలుసా? పగల ఉన్నంతసేపే పని చేయవలెను, రాత్రి వచ్చుచున్నది కనుక ఎవడనూ పని చేయడు. అందుకని యేసుక్రీస్తు పగలంతా కూడా సువార్తన చేశాడు. ఆయన దేనికి చేశాడు? ఆ పగలు ఏదైతే పని ఎవరైతే పని చేయాలో ఆయన కూడా పగల పని చేశాడు. ఆమేన్. హల్లెలూయా. ఏమండి? దేవుడు ఏం చేశాడు? పని చేశాడు ఆయన. ఈ ప్రజలకు అర్థం కాని విషయం ఏంటంటే దేవుడు పని చేయలేదు అనుకుంటున్నారు. చేశాడు. 30 సంవత్సరాల వరకు ఆయన యోసేపు దగ్గరుండి వడ్రంగి పని చేశాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. ఏమండి? దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. ఏం పని చేశాడు? జీసస్ క్రైస్టు ఏం చేశాడండి? వడ్రంగి పని చేశాడు ఆయన. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు ఆయన ఆ పని విడిచిపెట్టిన తర్వాత, సువార్తకు వచ్చిన తర్వాత, పరిచర్యకు వచ్చిన తర్వాత, సేవలోకి దిగిన తర్వాత ఆయన పగలంతా కూడా ఏం చేశాడు? సువార్తను ప్రకటించుచు, రోగుల్ని స్వస్థపరచుచు, నానా విధమైనటువంటి అద్భుతమైన కార్యములు, ఆశ్చర్య కార్యములు, గొప్ప కార్యములు చేయుచు సంచరించుచుండెను అని వాక్యంలో రాబడింది. నోరుడిగడ. హల్లెలూయా. కనుక ఆయనకు మానవుడికే కాదు పగలు, దేవునికి కూడా పగలు అవసరమైంది. నోరుడిగడ. హల్లెలూయా. ఆయన ఒక దినాన్ని భూమి మీదకి వచ్చినప్పుడు స్వార్థ పరిచర్య చేయాలి కనుక దేవుడు ఎప్పుడు కూడా తన సృష్టికి, తాను సృష్టించినటువంటి సృష్టికి వ్యతిరేకంగా దేవుడు ఎన్నడూ ఎప్పుడు కూడా ఆయన పని చేయడు. చేస్తాడా? దేవుడికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. మనుషులు సృష్టికి వ్యతిరేకంగా పనిచేస్తూ ఉంటారు, కానీ దేవుడికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. ఒకవేళ క్రైస్తవ ప్రపంచంలో ఎవరైనా కోటాలు పెట్టాలని అంటే ఎప్పుడు పెట్టాలో తెలుసా? ఎప్పుడు పెట్టాలి? పగలే పెట్టాలి కోటాలు. మరి మన బోధకులు, మన పాస్టర్లు ఎప్పుడు పెడుతున్నారు? రాత్రులు పెడుతున్నారు. మరి యేసు కోటాలు ఎప్పుడు పెట్టాడు? ఏమండి? ఎప్పుడు పెట్టాడు? ఆయన పగల పెట్టాడు. ఆయన కొండ మీద బోధించాడు. యేసు కోటాలు ఎప్పుడు పెట్టాడు? పగలు. దేవునామానికి మహిమ కలుగుగాక. హల్లెలూయా. కనుక ఎవరైనాను సరే సృష్టికి విరోధముగా పని చేయకూడదు. అది దేవుడైనా, దేవునామానికి మహిమ కలుగుగాక. హల్లెలూయా. మనిషి అయినా సరే. కనుక దేవుడు ఇప్పుడు ఈ సృష్టిలో అంటే ఈ భూమి మీద మానవుడిగా ఉన్నాడు కాబట్టి ఆయన అంటున్నాడు, ఎవడైనాను ఇదిగో
పగలున్నంతసేపే, పగల మాత్రమే పని చేయాలి. రాత్రి వచ్చుచున్నది కనుక ఎవడునో పని చేయడు కదా. అమ్మ మరి యేసు ఏం చేసినాడు రాత్రి అంటే, ఆయన రాత్రి సమయంలో ఆ యొక్క ప్రియులారా గెత్సెమనే తోట దగ్గరికి వెళ్ళి ఆయన రాత్రి అంతా ఏం చేస్తున్నాడు అంటే ప్రార్థించాడు. ఆయన ఏం పగల ప్రార్థన చేయకూడదా యేసు? రాత్రి ఎందుకు చేయాలి? దేవుడి స్తోత్రం కనుక హల్లెలూయా. ప్రియులారా ఆయన రాత్రే ఎందుకు ప్రార్థించాడు అని అంటే, ప్రియులారా ఆ ప్రార్థన ఆ యొక్క రాత్రి సమయంలో ఏ డిస్టర్బెన్స్ ఉండదు. ప్రార్థనకు ఏకాంత సమయము ఏది అని అంటే రాత్రిపూట. దేవుడికి స్తోత్రం కలుగును గాక హల్లెలూయా. అందుకే ప్రతి క్రైస్తవుడు రాత్రి ప్రియులారా మీరు ఎంతసేపు మేలుకోగలిగినా అంతసేపు ఆ ప్రార్థనలో గడిపితే మనకు ఆశీర్వాదం. కానీ మనం అలా చేయట్లేదు. ఈ రోజున ఆ సమయం అంతా కూడా ఏం చేస్తున్నాం? టీవీలు చూస్తున్నాం, సెల్ ఫోన్లు చూస్తున్నాం. చూడండి, రాత్రి మనం ఏం చేయాలి? ప్రార్థించాలని వాక్యంలో రాయబడింది. పగలేం చేయాలి? పని చేయాలని వాక్యం చెప్తుంది. యేసు సృష్టిలో అదే చేశాడు. ఈ సృష్టిలో ఆయన మానవుడిగా వచ్చినప్పుడు పగలంతా కూడా సువార్త ప్రకటించాడు. రాత్రి వచ్చే సమయానికి ఆయన మళ్ళా గెత్సెమనే తోటలోకి వెళ్ళి ప్రార్థిస్తాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక హల్లెలూయా. కనుక ప్రియులారా ఈ సృష్టిలో ఆయన ముందుగానే ఆయన ముందు జ్ఞానము చేత దేవుడు తన యొక్క ముందు జ్ఞానము చేత తన కోసము తాను ఈ సృష్టిని కూడా ఆయన అనుభవించడం కోసమే ఈ సృష్టిలో ప్రియులారా ఆయనకు కావలసినవన్నీ కూడా, అంటే ఆయనకు దేవునికి కావలసినవన్నీ కూడా ప్రియులారా ఆయన అనుభవించుటకు ప్రియులారా ఆయన సృష్టించుకున్నాడు. అయితే దేవుని కంటే ముందు ఆ సృష్టిని ఎవరు అనుభవిస్తున్నారంటే మానవుడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక హల్లెలూయా. ఎందుకని అని అంటే మానవుడు ముందు వచ్చాడు కాబట్టి సృష్టిలోకి. గ్లోరీ టు గాడ్ హల్లెలూయా. దేవుని కంటే ముందు మానవుడు ఈ సృష్టిలోకి వచ్చాడు కాబట్టి ఈ సృష్టి అంతటిని మానవుడు అనుభవిస్తా వచ్చాడు. చూడండి, ఈ సృష్టిలో మొదటిగా ఆయనే ప్రథముడు, ఆయనే ఒక నూతన సృష్టి. మరి ఆయన తర్వాత ఎవరు అని అంటే ప్రియులారా మానవుడు. మీరు చూడండి, ఆదామును ఎలా సృష్టించాడు దేవుడు? ఆదాము ఒక స్త్రీ గర్భం గుండా వచ్చాడా? ఆదాము ఒక స్త్రీ గర్భం గుండా వచ్చాడా? ఎలా వచ్చాడు? ఆదాము ఎలా వచ్చాడు అనంటే మొట్టమొదటిగా దేవుడు కలుగును గాకని పలికాడు ఆదాముని. దేవుని స్తోత్రం కలుగును గాక హల్లెలూయా. దేవుడు మానవుణ్ణి ఎలా సృష్టించాడు అనంటే తన వాక్యము చేత, తన వాక్కు చేత, ఆమేన్ హల్లెలూయా, మాట చేత కలుగును గాకని పలికాడు ఆయన. గ్లోరీ టు గాడ్ హల్లెలూయా. చూడండి, వాక్యంలో ఆ విధంగానే ఉంది. ఆదికాండం 1వ అధ్యాయం చూడండి, పరిశుద్ధ గ్రంథంలో నుండి ఆదికాండం 1వ అధ్యాయం 26-27 వచ్చిన దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయుదము. సముద్రపు చేపలను ఆకాశ పక్షులను పశువులను సమస్త భూమిని భూమి మీద పాకు ప్రతి జంతువును ఏలుదురుగాకని పలికెను. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను. దేవుని స్వరూపమందు వారిని సృజించెను. స్త్రీని గాను పురుషుని గాను వారిని సృజించెను. దేవుడు వారిని ఆశీర్వదించెను. ఎట్లనగా
మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపర్చుకునుడి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అసలు ఎంత ఆదాము ప్రియులరా తల్లి గర్భం గుండా రాలేదు ఆయన. ఎలా వచ్చాడండి? దేవుడు కలుగును గాక అని పలికాడు. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఆదాము కలుగును గాక, మానవుడు కలుగును గాక అని పలికాడు. అంటే మానవుడిని దేవుడు ఏ స్వరూపంలో సృష్టించాడు అని అంటే తన పోలిక చొప్పున తన స్వరూపమందు. ఈరోజు మనమంతా కూడా ఎవరి పోలిక, ఎవరి స్వరూపంలో ఉన్నాం మనం? దేవుని యొక్క స్వరూపం, దేవుని యొక్క పోలిక. మానవుడు దేవుని యొక్క పోలిక. ఆమేన్. హల్లెలూయా. దేవుడు మన పోలికలోనే దేవుడు ఉన్నాడు. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. అందుకనే ముందు మనల్ని ఆయన చూశాడు. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఎవరిని చూశాడు? మనల్ని. దేవుడు మానవుని ఏ విధంగా అయితే ప్రియులారా సృష్టించాలని కలుగు చేయాలని దేవుని ఆలోచనలో ఉందో ఆ ఆలోచనలోకి దేవుడు ముందు వచ్చాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. మానవుణ్ణి దేవుడు ఏ స్వరూపములో అయితే సృష్టించాలని కలుగు చేయాలని దేవుని ఆలోచనలో ఉందో ఆ ఆలోచనల ప్రకారం ముందు ఆ రూపంలోకి దేవుడు మారాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ రూపంలోకి వచ్చిన తర్వాతనే అదే రూపంలో మళ్ళా దేవుడు ఎవరిని చేశాడంటే మానవుని కలుగు చేశాడు. ఆమేన్. హల్లెలూయా. అర్థమవుతుందండి? గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ముందు దేవుడు మానవుని ఏ రూపంలో అయితే సృష్టించాలని అనుకున్నాడో ఆ రూపంలోకి దేవుడు ఆ రూపంలోకి మారి ఆ రూపంలోకి వచ్చి అప్పుడు మానవుని ఏం చేసినాడంటే అదే రూపంలో తయారు చేసి సృష్టించుకున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. చాలా చూడండి, కొంచెం కన్ఫ్యూజ్ అవ్వబాకండి. ఇక్కడ చాలా జాగ్రత్తగా ఉండి దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సృష్టిని తయారు చేసింది, సృష్టిలో మొట్టమొదటిగా మానవుడు వచ్చాడు సృష్టిలోకి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సృష్టిలోకి దేవుడు రాలా, మొట్టమొదటిగా మానవుడు రూపంలోకి రాలేదు. కానీ సృష్టిలోకి మానవుడు రూపుడుగా మొట్టమొదటిగా వచ్చింది ఎవరు అని అంటే మానవుడే, అంటే ఆదాము. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కానీ ఈ సృష్టిని సృష్టించుకుంది ఎవరి కోసము? దేవుడు తన కోసము. ఎందుకని? ఆయన మానవుడిగా భూమి మీదకి రావాలి కాబట్టి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అర్థమవుతుందా? కనుక ప్రియులారా గమనించండి, ఇప్పుడు మానవుణ్ణి దేవుడు ఎప్పుడైతే సృష్టించాడో అప్పుడు ఈ సృష్టిలో ఆయన్ని తీసుకొచ్చి మానవుని పెట్టాడు. ఇక్కడ దేవుడే ఏమన్నాడంటే వారు సముద్రపు చేపలను ఆకాశ పక్షులను ఏంటి సమస్తమును కూడా వాళ్ళు ఏం చేస్తారంట ఏలుదురుగాక అని పలికాడు. దేవుడా మనకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక ఇప్పుడు చూడండి, మానవుణ్ణి దేవుడు ఏ రూపంలోకైతే సృష్టించాడో మళ్ళీ అదే రూపంలోకి దేవుడు 2000 సంవత్సరాల క్రితం మానవుడు గాని అదే రూపంలో అదే పోలికతో భూమి మీదకి వచ్చాడు ఆయన మానవుడుగా. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. కనుక ఈ సృష్టిలో మొట్టమొదటిగా దేవుడు ఆయన మానవుడు రూపంలోకి వచ్చాడు. ఆయన మానవుడు రూపంలోకి వచ్చి అదే రూపంలో అదే పోలికలో ఆదామును దేవుడు సృష్టించాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. ఇది సృష్టి యొక్క రహస్యం అసలు. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు చూడండి,
అప్పుడు మానవుని కలుగు చేసిన విధానము స్త్రీ పురుషులు ఒక్కడే, అప్పుడు ఇద్దరుగా సృష్టించలేదు. వాక్యంలో అక్కడే ఉంది, స్త్రీని గాను పురుషుని గాను అని వాక్యంలో ఉంది. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అప్పుడు ఆదాము ఎలా ఉన్నాడు అని అంటే స్త్రీగా ఉన్నాడు, పురుషుడిగా ఉన్నాడు. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. అంటే స్త్రీ శక్తి పురుషుని యొక్క శక్తి అంతా కూడా ఎక్కడుంది? ఇప్పుడు ఆదాములోనే ఉంది. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఆ రెండు ఎక్కడున్నాయి? మొట్టమొదటిగా దేవునిలో ఉన్నాయి, దేవుని ఆలోచనలో ఉన్నాయి. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎక్కడున్నాయి? దేవుని ఆలోచనలో ఉన్నాయి, దేవుని యొక్క ఉద్దేశంలో ఉంది, దేవుని యొక్క తలంపులో ఉంది. ఆయన తలంపులో ఏదైతే ఉందో, ఆయన ఉద్దేశంలో ఏదైతే ఉందో, ఆయన ఆలోచనలో ఏదైతే ఉన్నదో దానిని ఆయన ఏం చేస్తున్నాడంటే ఇక్కడ అమలు చేస్తా వస్తున్నాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు ఒకడే వచ్చాడు. దేవుడు ముందు మానవుని ఏ రూపంలో అయితే సృష్టించాలనుకున్నాడో ఆ రూపంలోకి ఆయన వచ్చి అప్పుడు ఆ రూపంలో మళ్ళా తిరిగి మానవుని తయారు చేశాడు. ఆ మానవుని ఎలా తయారు చేశాడంటే తన స్వరూపం తన పోలిక చొప్పున స్త్రీని గాను పురుషుని గాను సృష్టించాడు. అప్పుడు వాళ్ళని అక్కడ ఏమంటున్నాడు తెలుసా? దేవుడు, మీరు ఫలించి అభివృద్ధి చెంది భూమిని. అసలు దేవుడు కోరుకున్న పిల్లలు ఆ విధంగా ఉండాలనుకున్నాడు ఆయన. దేవుడి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుడు ఏ విధంగా తన పిల్లలు ఉండాలనుకున్నాడో తెలుసా? దేవుడు ఆదాముని ఏ విధంగా అయితే సృష్టించాడో ఆదాము కూడా అదే పిల్లల్ని కనాలా, అదే పిల్లల్ని కనాలి, అదే పిల్లల్ని ఆయన సృష్టించుకోవాలి అని దేవుడి యొక్క ఆలోచన. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ముందు జ్ఞానం చేత తాను దేవుడు అని తెలుసుకోవడానికి ఈ ప్రపంచం అంతా కూడా ఆయన సృష్టించాలి. అప్పుడు తూర్పును ఏం చేసినాడు? ఒక ఏదేను తోటను నిర్మించి, ఆ ఏదేను తోటను నిర్మించడానికి కారణం ఎవరో తెలుసా? ఆదామే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆదామును తీసుకొచ్చి ఎక్కడ పెట్టాడు? ఇప్పుడు ఏదేను తోటలో పెట్టాడు. మళ్ళా ఆయన ఆలోచన చూడు, మళ్ళా భూమిని సేద్యపరచుటకు నరుడు లేడు అనుకున్నాడంట. అంటే దేవుడు ఒక్కొక్క దాన్ని ఏ విధంగా ఆయన అమలు చేస్తున్నాడో చూడండి. ఆయన క్రమాన్ని చూడండి. దేవుడు ఎంత క్రమమైన వాడో చూడండి. దేవుడు అంటే క్రమం అండి. ఆమేన్. హల్లెలూయా. దేవుడు అంటే క్రమము, దేవుడంటే యథార్థత, దేవుడంటే నీతి నియమాలు, దేవుడంటే ప్రియమైన దేవుడు సృష్టికర్త. కలుగును కాకండి, కలగాలి, అది దేవుడు అంటే. ఆమేన్. హల్లెలూయా. కనుక ఇప్పుడు చూడండి, అప్పుడు తూర్పున ఏదేను తోటలోకి వేసి ఆ ఏదేను తోటలో పెట్టాడు ఆదామును. మరి భూమిని సేద్యపరచుటకు నరుడు లేడు అని చెప్పడం ఏంటి? మళ్ళా ఆదాము ఉన్నాడు కదా అక్కడ, ఏమండి? కానీ ఆదాము సేద్యపరచడానికి, భూమిని సేద్యం చేయడానికి, దున్నటానికి ఆదాము పనికిరాడు. ఎందుకో తెలుసా? ఆదాముకి ఏమి లేదు అని అంటే శరీరము లేదు. ఆమేన్. హల్లెలూయా. ఏమి లేదు? శరీరము లేదు. అప్పుడు దేవుడు మరలా ఆదాము కోసము ఒక శరీరాన్ని సృష్టించాడు. వాక్యంలో ఒక మాట ఉంటుంది, నీవు నాకు ఒక శరీరమును అమర్చితివి అని వాక్యంలో ఉంటుంది. హల్లెలూయా. నీవు నాకు ఒక శరీరం. యేసుక్రీస్తు కంటే కూడా దేవుడు ముందు శరీరాన్ని అమర్చింది ఎవరికో తెలుసా? ఎవరికి? ఆదాముకే. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. నీవు నాకు ఒక శరీరమును అమర్చితివి అని సామెతల గ్రంథంలో ఉంటుంది ఈ మాట. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఆదాముకు ఏమర్చాడు? శరీరము. అది ఏ శరీరము అని అంటే 16 కణజాలతో కూడినటువంటి శరీరము.
గాలి, నీరు, ఉప్పు, వెలుతురు, చీకటి అని 16 కణజాల ద్వారా దేవుడు మానవుని యొక్క శరీరాన్ని ఏం చేసినాడంటే సృష్టించుకున్నాడు. సృష్టించాడు, ఆదాముకు సృష్టించాడు. అందుకే ఆయన అంటున్నాడు, నీవు నాకు ఒక శరీరమును అమర్చితివి. గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. ఆదాము ఒక నూతన సృష్టి అండి. దేవుని చేత తయారు చేయబడినటువంటి ఆదాము ఒక నూతన సృష్టి, అద్భుతమైన సృష్టి ఆదాము. మానవుడు ఒక అద్భుతమైన సృష్టి దేవుని చేతిలో. దేవుడు ఎంత నీతి నియమములు యథార్థతలు కలిగిన వాడో మానవుడు కూడా అదే నీతి నియమాలు యథార్థత కలిగిన వాడు మానవుడు కూడా. గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. ఆదాములో పాపము లేదు, ఆదాములో పాపము లేదు. దేవుని స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. అసలు పాపం అనేది ఎక్కడి నుంచి వచ్చింది? పాపం అనేది ఎక్కడి నుంచి వచ్చింది? ఏమండి, ఎక్కడి నుంచి వచ్చింది పాపం అనేది? ఎక్కడ పుట్టింది అసలు? దేవుని స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. పాపం పుట్టింది పరలోకంలోనే. ఆమేన్, హల్లెలూయా. అవునా? గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. ఎక్కడ పుట్టింది పాపము? వాక్యంలో ఉంది కదా, నీ యందు పాపము కనబడ వరకు నీవు ఎలా ఉన్నావు అని అంటే కెరూబువై. చూడండి అన్నమాట, యెహెజ్కేలు గ్రంథము 38వ అధ్యాయం అన్నమాట. దేవునామానికి మహిమ కలుగును గాక, హల్లెలూయా, హల్లెలూయా. దేవునామానికి మహిమ కలుగును గాక, హల్లెలూయా, హల్లెలూయా. యెషయా గ్రంథము 14వ అధ్యాయం చదవండి. యెషయా గ్రంథము 14వ అధ్యాయం. తేజో నక్షత్రమా, తేజో నక్షత్రమా, వేకువ చుక్క, నీవు ఎట్లు ఆకాశము నుండి పడితివి, జనములను పడగొట్టిన నీవు నేల మట్టు వరకు ఎట్లు నరకబడితివి. చూడండి, తేజో నక్షత్రమా, వేకువ చుక్క, నీవు ఎట్లు ఆకాశము నుండి పట్టం అంటే ఏంటి? పరలోకంలో నుండి ఏమైంది? పడద్రోయబడ్డాడు. ఎవరు? లూసిఫర్. వేకువ చుక్క అంటే ఎవరు? లూసిఫర్, అపవాది. ఆమేన్, హల్లెలూయా. దయ్యము అంటే మొట్టమొదటిగా ఈ దయ్యము అంటే అపవాది, సాతానుడు, పాపము ఎక్కడుంది అని అంటే పరలోకములో. ఎక్కడుందండి? పరలోకంలో. దేవుని స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. చూడండి, ప్రకటన గ్రంథము 12వ అధ్యాయం. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయం. 7వ వచనం నుండి. అంతట పరలోకమందు
యుద్ధము జరిగెను. మికాయేలును అతని దూతలను ఆ ఘట సర్పముతో యుద్ధము యుద్ధము చేయవలని ఉండగా ఆ ఘట సర్పము దాని దూతలను యుద్ధము చేసిరి కానీ గెలవలేకపోయిరి గనుక పరలోకమందు వారికి ఇక స్థలము లేకపోయెను. కాగా సర్వలోకమును మోసపుచ్చుచు అపవాది అను సాతాననియు పేరుగల ఆది సర్పమైన ఆ మహాఘట సర్పము పడద్రోయబడెను. అది భూమి మీద పడద్రోయబడెను. దాని దూతలు దానితో కూడా పడద్రోయబడిరి. అదండి, ఎక్కడి నుంచి పడద్రోయబడ్డాడు? పరలోకం. దేవుని స్తోత్రం కలుగును. హల్లెలూయా. అప్పటి వరకు కూడా అపవాది సాతానుడు దేవుని దగ్గర ఎలా ఉన్నాడు అని అంటే ఒక కెరూబుగా, ఒక తేజో నక్షత్రముగా, ఒక వేకు చుక్కగా ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. అందుకే ఆ యొక్క యెహెజ్కేలు గ్రంథంలో అంటాడు, పాపము నీయందు కనబడ వరకు నీవు గోమేధికమవై కెరూబవై అంటాడు అక్కడ. దేవుని స్తోత్రం కలుగును. హల్లెలూయా. అపవాదిలో పాపం ఉంది. వాడు పాపము అంటే చెడు ఆలోచన వాళ్ళలో కలగక ముందు వాడు ఎలా ఉన్నాడంటే ఒక కెరూబుగా, ఒక తేజో నక్షత్రముగా ఉన్నాడు. ఎప్పుడైతే వాడిలో పాపం వచ్చిందో ప్రియులారా, అప్పుడు వాడు మికాయేలు గమనించి వాడితో యుద్ధం చేశాడు. మికాయేలు యొక్క దూతలు వానితో యుద్ధము చేసి అపవాది మికాయేలును గెలవలేక ఏం చేయబడ్డాడు? ఓడిపోయాడు. దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. వెంటనే వాడిని ఏం చేసినాడంటే మికాయేలు ఆ పరలోకములో నుండి భూమి మీదకు దూసేసేసాడు. ఏం చేశాడండి? పరలోకములో నుండి భూమి మీదకి అపవాదిని వాని యొక్క దూతలను అని వాక్యంలో రాయబడింది. అపవాది వాని యొక్క దూతలు ఎక్కడి నుంచి ఉత్తరపడ్డారు? పరలోకం. అందుకనే పాపం అనేది భూమి మీద పుట్టింది కాదు, అది పరలోకములోనే పుట్టింది. పరలోకములోనే పుట్టింది అది పాపము. ఆ పరలోకములో ఉన్న పాపాన్ని, ఆ పరలోకములో ఉన్నటువంటి దయ్యాన్ని, ఆ పరలోకములో ఉన్నటువంటి దుష్టుణ్ణి దేవుడు ఏం చేసినాడంటే, మికాయేలు ఏం చేసినాడంటే భూమి మీదకి త్రోసివేయబడ్డాడు. దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. ఎక్కడికి వచ్చాడు వాడు? తిన్నగా ఎక్కడ పడ్డాడు? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎక్కడ పడ్డాడు? ఏదేని తోటలో పడ్డాడు. దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. అప్పుడు వాడు చూశాడు, అబ్బో ఇక్కడ కూడా ఒక సృష్టి ఉందే. దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. నేనేదో అనుకున్నా, కానీ ఇక్కడ కూడా ఒక సృష్టి ఉంది. ఇక్కడ ఎవరు ఉన్నారు అని చెప్పి ఏదేను తోట అంతా కూడా సంచరించాడు అపవాది. తిరిగాడు. తిరిగినప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక జంటను చూశాడు. వాడు ఒక జంటను చూశాడు. దేవుని స్తోత్రం కలుగును. హల్లెలూయా. అప్పుడు వాడు అనుకున్నాడు, నా సంతానాన్ని భూమి మీదకి తీసుకురావడానికి నాకు ఒక మార్గము ఏర్పడింది అనుకున్నాడు. అప్పుడు ప్రియులారా గమనించండి, అవ్వతో మెల్లిగా సహవాసం చేయడం ప్రారంభించాడు. కనుక చూడండి, మన సబ్జెక్ట్ అది కాదు కానీ చూడండి ప్రియులారా గమనించండి. ఇప్పుడు ఆదామే ఒక నూతన సృష్టి. ఆదాముకు తల్లి లేదు, తండ్రి లేడు. ఆదాముకు వంశావళి లేదు, గోత్రము లేదు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆదాముకు కులము లేదు, ఆదాముకు మతము లేదు. ఉందా? ఈ ప్రపంచంలో మొట్టమొదటి మానవుడు ఆదామే. మనలో ఉన్న రక్తమంతా కూడా ఎవరిదో తెలుసా? ఆదాముదే. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఆదాముకు మతము లేదు, ఆదాముకు
కులము లేదు. ఆదాముకు పిల్లరా ఈ భూమి మీద ఏది కూడా తల్లి కానీ తండ్రి కానీ వంశావళి కానీ గోత్రాలు కానీ లేనేలేదు. ఆయన తల్లి ఆయన తండ్రి దేవుడే. ఎందుకని ఆయన ద్వారా ఆయన భూమి మీదకి వచ్చాడు కాబట్టి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆయనకు తల్లి ఆయనే, ఆయనకు తండ్రి ఆయనే, ఆయనకు భర్త ఆయనే, సమస్తము కూడా ఆదాముకు దేవుడే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందుకనే నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడని వాక్యం రాడు. హల్లెలూయా. ఇది దైవ సంబంధమైన కార్యం, అది శరీర సంబంధమైన కార్యం కాదు. నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడంటే శరీర సంబంధంగా ఆలోచన చేస్తారేమో. శరీర సంబంధంగా కాదది. దేవుడి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆదాము ఆయన శరీర సంబంధంగా కోసము ఎవరు సృష్టించాడు? అక్కడ అవ్వను సృష్టించాడు. అక్కడ దేవుడి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒక స్త్రీని సృష్టించాడు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలు చూడండి, ఆదాము ఒక నూతన సృష్టి. కానీ ఆ నూతన సృష్టి ఏమైందో తెలుసా? ఏమైంది? పాడైంది. దేవుడు సృష్టించుకున్నటువంటి ఆ నూతన సృష్టి ఆదాము అవ్వలను అపవాది ఏం చేసినాడంటే పాడు చేశాడు. ఏం చేశాడు? అది దేవుడు తయారు చేసిన నూతన సృష్టిని అపవాది పాడు చేశాడంటే ఈ గాలి, ఈ నీరు ఇవే కాదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అసలు మెయిన్ ఏది అనంటే ఆదాము అవ్వలను పాడు చేయటమే దేవుని యొక్క సృష్టి నాశనం అవటము. అవునా? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందుకనే వాక్యంలో ఏముంటుందో తెలుసా? చూడండి, ఆదికాండం. ఇప్పుడు ఆదికాండం ఒకసారి మనం వద్దాం. 3వ అధ్యాయం. ఆదికాండము 3వ అధ్యాయం 22వ వచనం నుంచి. అప్పుడు దేవుడైన యెహోవా ఇదిగో మంచి చెడులను ఎరుగునట్లు ఆదాము మనలో ఒకని వంటి వాడాయను. కాబట్టి అతడు ఒకవేళ తన చెయ్యి చాచి జీవ వృక్షమును కూడా తీసుకుని తిని నిరంతరము జీవించునేమో అని దేవుడైన యెహోవా అతడు ఏ నేల నుండి తీయబడెనో దాన్ని సేద్యపరచుటకు ఏదేని తోటలో నుండి అతన్ని పంపివేసెను. అప్పుడు ఆయన ఆదామును వెళ్ళగొట్టి ఏదేని తోటకు తూర్పు దిక్కున కెరూబులను జీవ వృక్షమునకు పోవు మార్గమును కాచుటకు ఇటు అటు తిరుగుచున్న ఖడ్గ జ్వాలలను నిలవబెట్టెను. చూడండి, 3వ అధ్యాయం ఆదికాండము 3వ అధ్యాయము 17వ వచనం చదవండి. ఆయన ఆదాముతో నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివి కనుక నీ నిమిత్తము నేల శపింపబడినది. ప్రయాసముతోనే నీవు బ్రతుకు దినములన్నీ దాని పంటను తిందువు. అది ముండ్ల తుప్పలను గచ్చ పొదలను నీకు మొలపించును. పొలములోని పంట తిందువు. నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖము చెమట కాచి ఆహారము తిందువు. ఏలయనగా నీవు నేల నుండి నీవు తీయబడితివి, నీవు మన్నే గనుక తిరిగి మన్నైపోదు అని చెప్పాను. అదండి, భూమి శపించబడింది. ఎందుకు శపించబడింది? ఎవరు శపించారు? ఏమండి, దేవుడు శపించాడా? లేదు, దేవుడు శపించలా. ఆదాము అవ్వలు ఎప్పుడైతే దేవుడు ఏ పని అయితే చేయొద్దన్నారో ఆ పని చేయటం వల్ల భూమి శపించబడిందంట. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. లోరుడు గారు హల్లెలూయా. అప్పటి వరకు ముళ్ళ పొదలు గచ్చు పొదలు భూమి మీద లేవు.
దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆమేన్. ఎప్పుడైతే ఆదాము అవ్వలు ఆ యొక్క దేవుని వ్యతిరేకమైనటువంటి పని, పాపము, ఏంటి ఆ పాపము? అవ్వ చేసిన పాపము. ప్రియులారా గమనించండి, అపవాదిని అవ్వను లోపరుచుకోవటం, అవ్వతో సంబంధము కలిగి జీవించడం, పాపము చేయటం, శరీర వాంఛలు కోరికలు తీర్చుకోవడం, ఆ యొక్క కోరికల్లో ఆ యొక్క వాంఛలో ఎవరు పాలుభాగస్తులయ్యారు? ఆదాము కూడా పాలుభాగస్తులయ్యారు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ పళ్ళల్లో కొన్ని ఫలాలు తీసుకొచ్చి అవ్వే ఆదాముకి ఇచ్చింది, అవునా? పురుషుడు ఇవ్వలే ఇక్కడ. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అప్పుడు ఆదాము దాంట్లో ఏమయ్యాడు? భాగస్థుడయ్యాడు. ఎప్పుడైతే ఆదాము భాగస్థుడయ్యాడో వెంటనే భూమి కూడా ఏమైపోయిందంటే శపించబడింది. దేవుని కుమారుడు ఇక్కడ ఏమైపోయాడంటే పడిపోయాడు. దేవుడు సృష్టి పాడైపోయింది. దేవుడు సృష్టించాడు ఆదాము, దేవుడు సృష్టించాడు అవ్వను. పరిశుద్ధులు వాడు, నీతిమంతులు వాడు, యథార్థవంతులు వాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వారిలో ఏ పాపము లేదు. పాపము వచ్చి ఇక్కడ మానవుని ఏం చేసిందంటే పతనం చేసింది. పరలోకంలో ఉన్న పాపము భూమి మీదకి వచ్చింది. ఆ పాపము మనిషిని పట్టుకుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మనిషి ప్రియులారా పాపానికి ఏమైపోయాడంటే బానిసయ్య. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మనిషి పాపమునకు బానిసయ్య. ఈరోజు మనుషులు బానిసలు లేరా? దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే ఈ పాడైపోయినటువంటి సృష్టిని, అంటే పాడైపోయిన సృష్టి ఎవరు? గాలి, నీళ్లు ఇవి పక్కన పెడితే దానికంటే ముందు పతనమైంది ఎవరు? ఆదాము. అంటే అదే దేవుని యొక్క సృష్టి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ యొక్క సృష్టిని మరలా నూతన పరచుటకు దేవుడు మరలా ఒక నూతన సృష్టిగా భూమి మీదకి వచ్చాడు. ఆయనే యేసుక్రీస్తు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. పడిపోయినటువంటి గుడారాన్ని, ఆమేన్. హల్లెలూయా. పడిపోయినటువంటి గుడారాన్ని, పడిపోయినటువంటి దేవుని యొక్క సృష్టిని, పడిపోయినటువంటి ఆ దేవుని యొక్క రమ్యమైనటువంటి అందమైనటువంటి సృష్టిని ప్రియులారా దేవుడు ఎంతో మురిసిపోయాడు. ఆదాము అవ్వలను చూసుకున్నాడు ఆయన. వాళ్ళిద్దరిలో ఆయన చూసుకున్నాడు ఆయన. అందుకనే ప్రతి సాయంకాలపు పూట వచ్చి వారితో సహవాసం చేశాడు ఆయన, ఆదాము అవ్వలతో. ఆమేన్. హల్లెలూయా. ప్రతి సాయంకాలం క్రీస్తు బ్రహ్మము ఏదైనా తోటలోకి వచ్చి ఎవరితో మాట్లాడాడు? ఆదాము అవ్వలతో. ఆమేన్. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఇప్పుడు ఆదాము అవ్వలు ఎవరు? క్రీస్తు థామస్ ఆదాము. మనమంతా ఎవరు? అవ్వలము. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మనకి దేవుడు ఎవరు? మన దేవుడు ఎవరు? క్రీస్తు బ్రహ్మము. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మనకి దేవుడు ఎవరు? ప్రభు అయిన క్రీస్తు బ్రహ్మము. ఆమేన్. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు చూడండి, ఆ సృష్టి, దేవుడు సృష్టించినటువంటి ఆదాము అవ్వలు తన వాక్యము చేత సృష్టించుకున్నాడు ఆయన. ఆదాము అవ్వలు, ఆ ఆదాము అవ్వల ద్వారా భూమి శపించబడింది. ఆదాము అవ్వల ద్వారా ఈ యొక్క పాపం అనేది భూమి మీదకి రావటం వల్ల భూమి పతనం అయిపోయింది, శాపం అయిపోయింది. నిన్ను నిమిత్తమై ఈ నేల ఏమైపోయింది? శపించబడింది. ఎందుకు? నువ్వే శాపగ్రస్తుడు అయిపోయావు. దేన్ని బట్టి? పాపమును బట్టి. నీవు నీ భార్య మాట విని నేను తినవద్దన్నటువంటి పండును నీవు
తిన్నావు. నీవు నీ భార్య మాట విని, భార్య మాట వినాలి. ఎవరికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. భార్య మాట వినాలి. కానీ ఏది వినాలి? మంచి మాటలు వినాలి. భార్య వచ్చి చూడండి, మీ అమ్మని చూడొద్దంటే వినాలా? దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. కుటుంబాలు నాశనం చేసే మాటలు ఈరోజు స్త్రీలు భర్తలకు చెప్తున్నప్పుడు అవి మన కుటుంబానికి ఉపయోగపడనవే అని చెప్పి ఆలోచన చేసి వినాలి భార్య మాట. అది మంచిగా చెడా? ఆదాము చెడు మాట విన్నాడు. తన భార్య మాట విని ఆదాము ఏమైపోయాడు? పతనమైపోయాడు. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఒక అద్భుతమైన సృష్టి అండి ఆదాము. ఒక మహోన్నతమైన కళాకాండం ఆదాము. అసలు ఈ సృష్టిలో దేవుని యొక్క అద్భుతమైన సృష్టి చూడండి. తల్లి లేదు, తండ్రి లేదు, వంశావళి లేడు, కులం లేదు, మతం లేదు, ఏమండి ఏమీ లేనివాడు ఆదాము. ఆయన రక్తం ఎలాంటిదో తెలుసా? ఒక పరిశుద్ధమైన రక్తం ఆదాము. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. మరి అలాంటి ఆదాము కేవలము తన భార్య మాట విని ఆయన శాపగ్రస్తుడయ్యాడు. సృష్టి అంతా కూడా ఏమైపోయింది? శపించబడింది. సృష్టి అంతా కూడా ఏమైపోయింది? నీ నిమిత్తమై ఈ నేల శపించబడింది. దేవుడు శపించలేదు. దేవుడు ఎప్పుడు కూడా శపించడు ఆయన. ఆమేన్. హల్లెలూయా. దేవుడు శపిస్తాడా? ఏమండి, దేవుడు శపిస్తాడా? ఒకవేళ దేవుడు శపిస్తే అతను దేవుడు కాదు. శపించేవాడు దేవుడు కాదు. దీవించేవాడే దేవుడు. ఆశీర్వదించేవాడే దేవుడు. ఆమేన్. హల్లెలూయా. కనుక భూమి మీదకి శాపము ఆశీర్వాదము ఎప్పుడు వచ్చిందంటే అప్పుడే వచ్చింది. దేవుడు అప్పటి వరకు కూడా ఆశీర్వదిస్తా వచ్చాడు. కానీ అపవాది భూమి మీదకి ఎప్పుడైతే త్రోయబడిందో అప్పుడు భూమి మీదకి శాపం వచ్చింది. అప్పుడు భూమి మీదకి రోగాలు వచ్చాయి. అప్పుడు భూమి మీదకి దరిద్రత వచ్చింది. హల్లెలూయా. దేవుడు సృష్టించినటువంటి అందమైన సృష్టి, రమ్యమైన సృష్టి, అద్భుతమైన సృష్టి, పాపము లేని సృష్టి, నీతి నిజాయితీలో యథార్థతతో ఉన్న సృష్టి అపవాది ఏం చేసిందంటే పాడైపోయింది. దేవుడు మరలా దానిని నూతన పరచుటకే దేవుడు మరలా యేసు క్రీస్తుగా ఈ భూమి మీదకి రావాల్సి వచ్చింది. ఆయన ఎలా వచ్చాడు అంటే ఆయన కూడా ఒక నూతన సృష్టిగా. ఆయన ఎలా వచ్చాడో తెలుసా? స్త్రీ పురుషుల కలయికల ద్వారా రాలేదు. ఆయన వచ్చింది తల్లి గర్భంలోనే. హల్లెలూయా. వచ్చింది తల్లి గర్భంలోనే. అంటే ఒక స్త్రీ గర్భం, క్షమించండి, తల్లి కాదు, ఒక స్త్రీ గర్భంలో గుండానే వచ్చాడు ఆయన. మరి ఆయనకు తల్లి కాదు. మరియ యేసుకి మరియ పాలు యేసు తాగలేదు. మరియ పాలు యేసు తాగలేదు. అసలు మరియమ్మకి పాలే రాలేదు. ఎందుకో? దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఈ మాటలు వినడానికి చాలా కొత్తగా ఉన్నాయి కదా. నిజమే, వాస్తవం. నిజంగా మరియ పాలు యేసు తాగితే ఏమండి ఆయన రక్తం రక్షించబడుటకు ఏ మాత్రం కూడా యోగ్యమైనది కాదు. ఎందుకు? మరియ పాపి. మరియ ఒక పాపి. దేవుడు మరియను కేవలము ఒక పొదుగుగా ఆమెను వాడుకున్నాడు ఆయన. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఆమె యొక్క గర్భాన్ని ఒక పొదుగుగా ఆయన ఏం చేసినాడు? వాడుకున్నాడు. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కేవలం ఒక పొదుగ్గా మాత్రమే వాడుకున్నాడు ఆయన. కానీ ఈరోజు ప్రపంచానికి సైన్స్కు అందనటువంటి కార్యం, ప్రపంచానికి, శాస్త్రవేత్తలకు, ఏమండి, సైన్స్కు, మేధావులకి
అందనటువంటి సృష్టి ఎవరో తెలుసా? యేసుక్రీస్తు. ఎందుకని? ఒక స్త్రీ గర్భంలో గుండా వచ్చి ఆ యొక్క స్త్రీ యొక్క రక్తాన్ని ఏ మాత్రము కూడా వాడుకోకుండా, హల్లెలూయా, ఆ స్త్రీ గర్భములో ఆయనే అండమును ఉత్పత్తి చేసుకొని, ఆయనే శుక్రకణమును ఉత్పత్తి చేసుకొని, ఆయనే ఫలదీకరణ చెంది, ఆమేన్, హల్లెలూయా, ఒక శిశువుగా భూమి మీదకి రావటమే ఒక అద్భుతమైన నూతన సృష్టి. కనుక ఈ సృష్టిలో ప్రియులారా, మొట్టమొదట సృష్టి, నూతనమైన సృష్టి దేవుడు. ఆ దేవుడు వెలుగుగా ఉండటం, ఆ దేవుడు మానవ రూపంలోకి రావటం, ఆ మానవ రూపంలోకి వచ్చిన దేవుడు మరలా తిరిగి మానవుని తయారు చేయటమే ఒక నూతన సృష్టి. ఆ సృష్టి పాడైనప్పుడు ప్రియులారా, మరలా ఆ సృష్టిని బాగు చేయడం కోసం వచ్చినటువంటి మరొక నూతన సృష్టియే యేసుక్రీస్తు. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. ఈ యేసుక్రీస్తు ఏం చేసినాడో తెలుసా? మరొక నూతన సృష్టిని తయారు చేసినాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. క్రీస్తు బ్రహ్మ చెప్తున్నాడు, ఆయన ముద్రలో 7 ముద్రలకు సందేశంలో ఎడమ అనేటువంటి సందేశంలో చెప్తున్నాడు. ఆయన ఏం చెప్తున్నాడంటే, పరిశుద్ధమైనటువంటి పుట్టుక ఏదైతే ఉన్నదో ఆ పుట్టుక ఎవరిని ఉత్పత్తి చేసింది అని అంటే విమోచకుణ్ణి అని అంటారు. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. పరిశుద్ధమైన పుట్టుక, ఏమన్నా ఇలా చూడండి, పరిశుద్ధమైన పుట్టుక ఎవరిని ఉత్పత్తి చేసింది? విమోచకుణ్ణి. అంటే పరిశుద్ధమైన పుట్టుక ఎవరు? యేసుక్రీస్తు. ఇప్పుడు యేసుక్రీస్తు పుట్టడం ద్వారా మన బంధువుడకు విమోచకుడు, మన రక్త సంబంధమైనటువంటి క్రీస్తు బ్రహ్మము ఉత్పత్తి చేయబడటకు అది పునాదేసింది యేసుక్రీస్తు యొక్క రక్తము. ఆమేన్, హల్లెలూయా, గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. కనుక ఇప్పుడు సంఘములో యేసుక్రీస్తు యొక్క రక్తములో, యేసుక్రీస్తు యొక్క రక్తములో కడగబడిన ప్రతి ఒక్కరు కూడా, ఆమేన్, హల్లెలూయా, తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో కాదు, పితా పుత్ర పవిత్రాత్మ నామములో కాదు. గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. పితా పుత్రాత్మ నామములో ఏమాత్రం మనిషికి రక్షణ లేదు. తండ్రి కుమార పరిశుద్ధాత్మ యొక్క నామములో మానవునికి రక్షణ లేదు. మానవునికి రక్షణ ఏ నామంలోనంటే ఆకాశముకి భూమికి మధ్యలో వేలాడింది ఒక నామం. ఏమిటా నామం? ప్రభు అయిన యేసుక్రీస్తు. ఓ, ఆ యేసుక్రీస్తు యొక్క నామం. అందుకే ఆయన అంటాడు, ఈ నామంలో తప్ప వేరొక నామంలో రక్షణ లేదు. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. కనుక ఆ నామంలోనే ప్రతి ఒక్కరు సంఘ కాలాల్లో బాప్తిజం పొందుతా వచ్చారు. పరిశుద్ధులంతా కూడా వాళ్ళందరూ ఎవరు? యేసుక్రీస్తు నామంలో ఎవరైతే బాప్తిజం పొందుతా వచ్చారో ప్రియులారా, వాళ్ళందరూ కూడా ఎవరు అని అంటే పరిశుద్ధులు. చాలా జాగ్రత్తగా వినండి. వాళ్ళంతా ఎవరండి? పరిశుద్ధులు. వాళ్ళు ఎలా పరిశుద్ధులు అయ్యారు అని అంటే యేసుక్రీస్తు యొక్క రక్తమును బట్టి. ఆమేన్, హల్లెలూయా. యేసుక్రీస్తు యొక్క రక్తమును బట్టి వాళ్ళు పరిశుద్ధులు అయ్యారు. సంఘములో చేర్చబడిన ప్రతి ఒక్కరు కూడా తన నామమును ఎందరైతే అంగీకరించుదురో వారందరినీ కూడా దేవుడు తన కుమారులుగా కుమార్తెలుగా ఆయన ఏం చేసినాడు? స్వీకరించాడు. ఆమేన్, హల్లెలూయా. దేవుడు చూడండి, ఇక్కడ కొంచెం చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాయి. దేవుడు భూమి మీద మొట్టమొదటిగా మహోన్నత కళాఖండం ఎవరు? ఆదాము. ఆయన తర్వాత ఎవరు? యేసుక్రీస్తు. ఆయన తర్వాత ఎవరు? దేవునికి ఒక మహోన్నత కళాఖండం ఎవరండి? యేసుక్రీస్తు. యేసుక్రీస్తు ద్వారా ఇప్పుడు సంఘమే ఒక మహోన్నత కళాఖండం. అందుకే క్రీస్తు బ్రహ్మ అంటాడు, ఆయన 2000 సంవత్సరముల నుంచి ఇప్పటి వరకు ఒక మహోన్నత కళాఖండాన్ని చెక్కాడు అని చెప్పాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా, ఆమేన్, హల్లెలూయా. మహోన్నత కళాఖండాన్ని ఆయన చెక్కుకుంటూ వచ్చాడు అంటాడు.
ఆ మహోన్నత కళాఖండం ఎవరో కాదు, అది సంఘం అని చెప్పాడు ఆయన. ఆయన వధువు అని చెప్పాడు ఆయన. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక ఆ సంఘానికి శిరస్సు ఎవరో తెలుసా? ఆ శిరస్సు యొక్క స్థానంలోకి ఎవరు వచ్చారంటే ప్రభు అయిన క్రీస్తు బ్రహ్మ వచ్చాడు. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. యేసుక్రీస్తు సంఘానికి ఎక్కడున్నాడు? పునాదిగా ఉన్నాడు ఆయన. సంఘానికి మూలరాయి, పునాది రాయి ఎవరండి? యేసుక్రీస్తు. అదే సంఘానికి తలరాయి పిల్లర ఎవరు అంటే ప్రభు అయిన క్రీస్తు బ్రహ్మము. ఆయనే తలరాయి. నిషేధించబడిన రాయి మూలకు తలరాయి అవుతుంది. ఆనాడు యూదులు యేసును ఏం చేసినారు? తృణీకరించారు, విసర్జించారు, ఆయనను అవమానించారు, దూషించారు, అపహాసము చేశారు, హేళన చేశారు. కనుక ఆ యేసును అన్య ప్రపంచమైన మనము స్వీకరించాము. ఆ యేసు ఇప్పుడు అన్ని జనులను ఏ విధంగా దర్శిస్తున్నాడంటే ప్రభు అయిన క్రీస్తు బ్రహ్మముగా ఆయన మనలను దర్శిస్తున్నాడు. మనకు క్రీస్తు, మనకు దేవుడు, మనకు సమస్తము ఎవరు అనంటే ప్రభు అయిన క్రీస్తు బ్రహ్మ. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించుకున్న సంఘము, దేవుని కుమారులు, దేవుని కుమార్తెలు, మనము ఒక నూతన సృష్టిగా ఉంటున్నాం. ఇక్కడ మనం ఎలా నూతన సృష్టి? యేసు క్రీస్తు యొక్క రక్తము ద్వారా, ప్రభు అయిన క్రీస్తు బ్రహ్మ యొక్క రక్తము ద్వారా, వాక్యమును విశ్వాసముంచుట ద్వారా. ఆమేన్. హల్లెలూయా. వాక్యమును కేవలము నమ్ముట ద్వారా. నువ్వు నమ్మితే చాలు, నువ్వు రక్షించబడతావు. నీవు నమ్మితే చాలు, నీ విశ్వాసము, నీవు విమోచన పొందుతావు. నీవు నమ్మితే చాలు, నీ రోగము నీలో నుంచి బయటికి పోయింది. కేవలము వాక్యమును నమ్ముట ద్వారా. నీ నమ్మకమే. నువ్వు నమ్ముతున్నావా? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నేను చేయగలని, ఇది చేయగలనని నువ్వు నమ్ముతున్నావా? ఒకవేళ నువ్వు నమ్మితే, ఇదిగో నువ్వు ఏదైతే నమ్ముతున్నావో అది నీకు జరుగునుగాక అని చెప్పాడు ఆయన క్రీస్తు బ్రహ్మ. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక ఈ రోజున ప్రియులారా గమనించండి, యేసు క్రీస్తు రక్తము ద్వారా, ప్రభు అయిన క్రీస్తు బ్రహ్మ యొక్క రక్తము ద్వారా మనం ఎక్కడ అడుగు పెట్టామంటే అతి పరిశుద్ధ స్థలములో. ఆమేన్. హల్లెలూయా. కనుక వాళ్ళు పరిశుద్ధులే. యేసుక్రీస్తు గురించి కూడా ఆయన పరిశుద్ధుడే అని రాయబడింది. ఆమేన్. హల్లెలూయా. యేసుక్రీస్తు ఎవరంట? పరిశుద్ధుడు. క్రీస్తు బ్రహ్మ కూడా పరిశుద్ధుడే. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కానీ యేసుక్రీస్తు యొక్క రక్తము ద్వారా, ప్రభు అయిన క్రీస్తు బ్రహ్మ యొక్క రక్తము ద్వారా అతి పరిశుద్ధ స్థలములో మొట్టమొదటిగా అడుగు పెట్టినటువంటి వ్యక్తి క్రీస్తు థామస్. ఆ తర్వాత మనము. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆదాము ఎక్కడి నుంచి అయితే బయటకు వచ్చాడో మరలా తిరిగి అదే స్థానంలోకి ఆదాము వెళ్ళిపోయాడు. ఆమేన్. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. నూతన సృష్టి. ప్రియులారా మీరు చూడండి, ఆదాములో సృష్టించగలిగే శక్తి, సామర్థ్యం ఉంది. ఆదాములో 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తులో ఏ గుణ లక్షణాలు అయితే బయటపడ్డాయో అదే గుణ లక్షణాలు ఎవరిలో ఉన్నాయి? ఆదాములో ఉన్నాయి. ఆమేన్. హల్లెలూయా. ఆదాము అవ్వ మాట ఎందుకు విన్నాడో తెలుసా? ఎందుకు వినాల్సి వచ్చిందో తెలుసా? ఆదాములో ఏ గుణం ఉందో తెలుసా? ప్రేమించే గుణం. ఎంత పాపినైనా ప్రేమించే గుణం ఎవరిలో ఉంది? ఆదాములో. ఆ గుణం ఎవరితో తెలుసా? దేవునిది. ఆ గుణం ఆయనలో ఉంది కనుకనే తన భార్య పాపం చేసినప్పటికీ, తన భార్య తప్పు చేసినప్పటికీ, వాక్యమునకు విరోధముగా నడిచినప్పటికీ ఆదాము ఆమెను ఏం చేసినాడంటే క్షమించాడు. ఆదామును ఆమెను ప్రేమించాడు మొట్టమొదటిగా. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. ఆదాము తన భార్యను మొట్టమొదటిగా ఏం చేశాడు? ప్రేమించాడు. ప్రేమ విస్తారమైన దోషములన్నిటినీ అది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు ఒక నూతన సృష్టి అయితే నీలో దేవుని ప్రేమ ఉంటుంది. నూతన సృష్టి అయితే
ఆ ప్రేమ, ఆ సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. ఈ 9 గుణాలు చూడండి. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం. ఇవి ఎవరిలో ఉంటావో వాళ్ళే ఒక నూతన సృష్టి. హల్లెలూయా. అయితే ఆ ఆత్మఫలమేమనగా గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వచనం. ఇప్పుడు నూతన సృష్టిలో కాగా చూడండి. ఇప్పుడు దీనికంటే ముందు మనం మూలవాక్యం దగ్గరికి వద్దాం. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం. కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను. దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. పాతవి అంటే ఏంటి? మనలో ఈర్ష్య, ద్వేషము, అసూయ, కలహము, మత్సరము, జారత్వము, అపవిత్రత, కామకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషము, కలహములు, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, ఉన్నతములు, విమతములు, అసూయలు, మత్తతులు, అల్లరితో కూడిన ఆటపాటలు. ఇవన్నీ కూడా గతం మనలో ఉన్నాయి. ఏమండి, అర్థమవుతుందా? అవన్నీ కూడా మనము నిజంగా క్రీస్తు యొక్క రక్తము ద్వారా, ప్రభు అయిన క్రీస్తు బ్రహ్మ యొక్క రక్తము ద్వారా మనం నూతన పరచబడితే మనము నూతన సృష్టి. పాతవి గతించిపోతున్నాయి. ఇప్పుడు కలహములు పోవాలి, ద్వేషాలు, మత్తతులు, అల్లరితో కూడిన ఆటపాటలు, సరసోక్తులు, ఇచ్చకపు మాటలు. ఏమండి, దేవుని స్తోత్రం కలుగును. హల్లెలూయా. ఇచ్చకపు మాటలు, అల్లరితో కూడిన ఆటపాటలు, సినిమాలు, షికారులు, వ్యభిచారము, దొంగతనం. నిజంగా మనం క్రీస్తునందుంటే ఇవన్నీ కూడా, పాతవన్నీ కూడా ఏమైపోతాయి? గతించిపోతాయి. హల్లెలూయా. ఇదిగో పాతవి గతించెను, సమస్తమును క్రొత్తవై నూతనమాయెను. హల్లెలూయా. ఇప్పుడు మరలా మానవుడు ఎక్కడికి వచ్చేసాడంటే, ఎక్కడికి వచ్చాడు? ఏదేను తోటలోకి వచ్చాడు. ఎక్కడికి వచ్చాడు? దేవుని నామానికి మహిమ కలుగును. హల్లెలూయా. ఇది నూతన ఏదేనో. పాత ఏదేను పోయింది. దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. ఇది నూతనమైన ఏదేను. ఏదేను అంటే ఏదో కాదు, మానవుని యొక్క జీవితమే ఒక ఏదేను. ఆ ఏదేనులో ప్రేమ, ఆ ఏదేనులో సంతోషము, ఆ ఏదేనులో సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. ఏమండి? ప్రేమ. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఆయన నిన్ను నన్ను ఒక నూతన ఏదేనులాగా చేయడానికే 2 సార్లు ఆయన మానవుడిగా వచ్చి పిల్లరా తన రక్తాన్ని చిందించాడు. ఆయన సంఘాన్ని ప్రారంభించడానికి ముందు యేసుక్రీస్తుగా వచ్చాడు. సంఘము యొక్క ముగింపులో ఆయన ప్రభు అయిన క్రీస్తు బ్రహ్మముగా వచ్చాడు. యేసుక్రీస్తు రక్తము ద్వారా నువ్వు రక్షించబడ్డావు. ప్రభు అయిన క్రీస్తు బ్రహ్మ యొక్క రక్తము ద్వారా నీవు విమోచనలోనికి తీసుకుని రాబడ్డావు. ఆమేన్. హల్లెలూయా. ఎప్పుడైతే నీ దేహము విమోచించబడుతుందో, చూడండి ఆ మాట. కొరింథీయులకు రాసిన పత్రిక 2వ కొరింథీయులు 5వ అధ్యాయం 11వ వచనం నుంచి ఒకసారి మనం చదువుదాం.
కావున మేము మేము ప్రభు విషయమైన భయమును ఎరిగి మనుషులను ప్రేరేపించుచున్నాము. చూడండి, ప్రభు విషయమై భయమును ఎరిగి. దేవుడు అంటే ముందు మనకు ఏముండాలండి? భయం ఉండాలండి. దేవుడంటే నీకు భయం ఉందా? దేవుడంటే నీకు భక్తి ఉందా? దేవుడంటే నీకు వినయము విధేయత ఉందా? హల్లెలూయా. సంఘములో ఒక విధంగా, బయట ఒక ఇంకొకలాగా. సంఘములో గొర్రెలాగా ఉంటావు, మరి బయట గొర్రె శర్మాను కప్పుకున్న తోడేలాగా ఉంటావు. దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. నువ్వు గొర్రెలాగా ఉంటే గొర్రెలాగానే ఉండాలి ఎప్పుడు కూడా. నీలో గొర్రె స్వభావం నిజంగా ఉంటే నువ్వు ఎక్కడైనా కూడా, ఏ పరిస్థితులైనా సరే, ఏ స్థితులైనా సరే నువ్వు ఎలా ఉంటావు? గొర్రెలాగానే ఉంటావు. దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. ఇంట్లో ఒకలాగా, బయట ఒకలాగా, చర్చిలో ఒకలాగా, ఇంకో రోడ్లో ఒకలాగా. ప్రియమైన దేవుని బిడ్డలారా, అటువంటి జీవితాలు ఉంటే వదిలేసేయండి. నువ్వు క్రీస్తునందు ఒక నూతన సృష్టిగా ఉంటున్నావు. నువ్వు క్రీస్తునందు నూతన సృష్టి. నువ్వు ఆమేన్. హల్లెలూయా. ఎవరినందు? క్రీస్తునందు నువ్వు ఒక నూతన సృష్టి. కనుక క్రీస్తును ధరించిన నీవు, క్రీస్తును సొంత రక్షకుడిగా, విమోచకుడిగా అంగీకరించిన నీవు, నీ పాత జీవితం పోవాలండి. నీ పాత జీవితం పోవాలి, పాత ఆలోచనలు పోవాలి, పాత ఉద్దేశాలు పోవాలి. సంవత్సరం లాగా, క్యాలెండర్ తిప్పేయడం కాదు. 2020 వెళ్ళిపోయింది, 2026 వచ్చింది, క్యాలెండర్ తిప్పడం కాదు, పేజీలు మార్చడం కాదు, ఆ రోజు ఆ వాక్యం చదువుకోవడం కాదు. ఈరోజు 15వ తారీఖు కాబట్టి అక్కడ ఒక వాక్యం ఉంటుంది. ఆ వాక్యం చదువుకొని కొంతమంది ఏం చేస్తారంటే తృప్తి పడతా ఉంటారు. దేవుని స్తోత్రం కలుగును. హల్లెలూయా. మీరు చూడండి, దేవుడు వాగ్దానం అనేది ఒకటే ఉంటుంది. దేవుని స్తోత్రం కలుగును. హల్లెలూయా. అవునా కదా? కనుక ఇప్పుడు చూడండి, ఇప్పుడు వాగ్దానం ఒకటన్నప్పుడు ఈ వాట్సాప్లో ఒక్కోడు ఒక్కొక్క వాక్యం పెడతారు. ఒక్కొక్కరు దాన్ని ఏమంటారు? అది వాగ్దానం అనరు. ఇప్పుడు నీకు ఒక వాగ్దానం, నాకు ఒక వాగ్దానం దేవుడు ఇస్తాడా? కుటుంబానికి ఒక వాగ్దానం ఇస్తాడు దేవుడు. దేశానికి ఒక వాగ్దానం ఇస్తాడు దేవుడు, అంతే. ఆమేన్. హల్లెలూయా. దేశానికి ఒక వాగ్దానం, అంతే. ప్రతి మనిషికి వాగ్దానం ఇవ్వడో దేవుడు. ఈ వాట్సాప్లో వాగ్దానాలు పెడతా ఉంటారు పొద్దున్నే. అవన్నీ ఏంటో తెలుసా? జాతకాలు అంటారు వాటిని. దేవుని స్తోత్రం కలుగును. హల్లెలూయా. ఏమంటారు? నాకు నచ్చిన వాక్యం నేను పెట్టేస్తా, ఏమండి? లేకపోతే ఆయనకి నచ్చిన వాక్యం ఆయన పెట్టేస్తాడు. ఆయన వాగ్దానం, ఈ దేవుడు నాకు ఈ వాగ్దానం ఇచ్చాడండి అని చెప్తాడు. నాకు ఇచ్చిన వాక్యం నేను పెడితే దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానం అని చెప్పి జ్యోతిష్కాలు అంటారు. ఇట్లా వాక్యాలు, ఆయనకి నచ్చిన వాక్యం ఆయన పెట్టడం, నాకు నచ్చిన వాక్యం నేను పెట్టడం, లేకపోతే ఇక్కడ మీకు నచ్చిన వాక్యాలు మీరు పెట్టడం. చేయొద్దు అలాగా. దేవునామానికి మహిమ కలుగును. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. వాట్సాప్లో వాక్యాలు పెట్టద్దు. ఆమేన్. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు పెట్టాలనుకుంటే క్రీస్తు బ్రహ్మ యొక్క మెసేజ్లు పెట్టండి. ఆయన వాగ్దానాలు ఉన్నాయి ఎన్నో. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నేను ఎప్పుడు కూడా వాక్యాలు పెట్టలా. నేను పెడుతుంది క్రీస్తు బ్రహ్మ యొక్క వాక్యాలే. నేను ఆయన ఇచ్చిన సందేశమే పెడతా ఉంటాను. దేవునామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి. దేవుడు ఆయన ముందు భవిష్యత్తు ద్వారానే తన కోసమును ఈ లోకాన్ని ఆయన సృష్టించుకున్నాడు. ప్రియులారా, గమనించండి. ఆ సృష్టిలోకి ఆయనే వచ్చాడు మానవుడిగా. పడిపోయినటువంటి మానవుడు ఆయన ఏ సృష్టిని అయితే చేసుకున్నాడో ఆ సృష్టిని బాగుపరచుటకు, ఆ సృష్టిని మరలా తిరిగి తన పూర్వపు స్థితిలోనికి తీసుకొని రావడానికి, ప్రియులారా, ఆ దేవాది దేవుడే భూమి మీదకి మానవుడుగా 2000 సంవత్సరాల క్రితము
ఆయన ఒక నూతన సృష్టిగా భూమి మీదకి వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. చూడండి, మనలను ఆయన మరలా తిరిగి నూతన సృష్టిగా చేశాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. క్రీస్తు యొక్క ప్రేమ, క్రీస్తులో ఉన్న గుణ లక్షణాలన్నీ కూడా మనలో ఉండాలండి. అప్పుడే నూతన సృష్టి. నువ్వు క్రీస్తులో ఉన్న గుణ లక్షణాలన్నీ కూడా నీలో ఉంటేనే నువ్వు నూతన సృష్టి. ఆమెను. హల్లెలూయా. లేకపోతే మనం నూతన సృష్టి కాదు. అందుకే క్రీస్తు థామసు ఆయన సమస్తము కూడా ప్రియులను గమనించని విధవరాలని ఆయనకి వాళ్ళకి సహాయం చేయటం, విధవరాలకు సహాయం చేయటం. ఏమండి, ఎవరైనా రోగులుగా ఉన్నప్పుడు వారిని దర్శించి వాళ్ళకి సహాయం చేయటము. చూడండి, అప్పుల్లో ఉన్న వారికి ఆయన ఇవ్వగలిగినంత వరకు ఆయన సహాయం చేయటము. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఎందుకు చేసినాడు ఇవన్నీ? క్రీస్తు యొక్క గుణ లక్షణాలతో ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఎవరి గుణ లక్షణాలతో? క్రీస్తు యొక్క గుణ లక్షణం. యేసు క్రీస్తు యొక్క రక్తము, క్రీస్తు ప్రణామ యొక్క రక్తము. ప్రియులారా, ఆ గుణ లక్షణాలు ఆయనలో ఉన్నాడు కనుకనే రోగులు ప్రేమించాడు ఆయన, విధవరాలను ప్రేమించాడు ఆయన. విధవరాలను రోగులనే కాదు, పాపులను ప్రేమించాడు ఆయన. దేవుని నామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. ఈరోజు ప్రియులారా గమనించండి, నీవు నేను కూడా ఒక నూతన సృష్టి. మనలో ఏదైనా సరే వాక్యమునకు వ్యతిరేకమైన కార్యాలు ఏమైనా ఉంటే వాటన్నిటిని కూడా తొలగించేసుకోండి. ఆమేన్. హల్లెలూయా. ఈ లోక సంబంధమైన ఆలోచనలు మీరు తొలగించుకోవాలి. ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించుదుమా అన్న వాటి మీద నుంచి మీ ఆలోచనలు తీసివేయండి. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. మీ మైండ్ వాక్యం మీద పెట్టండి. మీ ధ్యాస, మీ ఆలోచనలు, మీ ఉద్దేశాలు, మీ తలంపులు సమస్తమును కూడా దేవుని వాక్యం మీద కేంద్రీకరించున్నారు. భర్త మీద కాదు, భార్య మీద కాదు, బిడ్డల మీద కాదు. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం చెప్తుంది, దేవుని వాక్యము కంటే నువ్వు ఎక్కువగా దేనైతే ప్రేమిస్తావో అది నీ యొద్ద నుంచి తీర్చివేయబడుతుందని వాక్యంలో రాయబడింది. దేవుని నామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. కానీ భార్యను బిడ్డలను ప్రేమించాలి, కానీ దేవుని కంటే కాదు. నీవు మొదటి స్థానము నీవు ఏ దేవుడైతే కలిగి ఉన్నావో ఆ దేవుడికి ఇవ్వాలి. నువ్వు దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. మొదటిగా ఆయనే ఉండాలా. మొదటిగా ఆయనే ఉండాలా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. మొదటిగా ఆయనే ఉండాలి నీలో. ఆయన లేని జీవితం వ్యర్థం. ఈరోజు ప్రభు అయిన క్రీస్తు ప్రణామ లేని జీవితం ప్రియులారా వ్యర్థమే. ఎందుకంటే దేవుడు క్రీస్తు ప్రణామగా తన యొక్క రెండవ రాకడలో వచ్చాడు కాబట్టి. ఆమేన్. హల్లెలూయా. మన సమీప బంధువుడుగా వచ్చాడు కాబట్టి, మన యొక్క విమోచకుడుగా వచ్చాడు కాబట్టి. ఆమేన్. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఆయన సృష్టి చేశాడు. ఆ సృష్టిలో మరొక సృష్టిని చేశాడు. ఆ మరొక సృష్టి ఆదాము. ఆదాము పాడైపోయాడు. సృష్టి పాడైపోయింది. దేవుని యొక్క సృష్టి పాడైపోయింది, పతనమైపోయింది, శపించబడింది పాపము భూమి మీదకి రావటం వల్ల. మరి ఆ పాడైపోయిన సృష్టిని, పతనమైనటువంటి సృష్టిని తిరిగి మరలా దేవుడు ఆ స్థానంలోకి తీసుకురావడానికి మరొక సృష్టిగా, ఒక నూతనమైన సృష్టిగా ఆయనే భూమి మీదకి వచ్చాడు. మీకు ఒక విషయం చెప్పనా? దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. యేసుక్రీస్తు నూతన సృష్టిగా పాపపు లోకానికి వచ్చాడు ఆయన. ఆమేన్. హల్లెలూయా. అందుకే క్రీస్తు ప్రణామము ఒక చక్కటి ఉపమానం చెప్పాడండి. ఏంటంటే ఇది తామర పుష్పము అది ఎక్కడ పుడుతుందంట? బురదలో పుడుతుందంట. ఆమేన్. హల్లెలూయా. తామర పుష్పం ఎక్కడ పుడుతుందండి? బురదలో పుడుతుంది. అది పెరిగేది ఎక్కడ? బురదలోనే పెరుగుతుంది. ఆమేన్. హల్లెలూయా. బురదలో పుట్టి బురదలో పెరిగి, కానీ బురద ఏమాత్రము కూడా అంటుకోకుండా ఉన్న పుష్పము, వృక్షము ఏదైనా ఉంది అని అంటే
అది తామర పుష్పము, తామర వృక్షము మాత్రమే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుడు ఊరికినే దాన్ని సృష్టించలేదు. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. మనిషి కూడా ఆ విధంగా బతకగలడు అని చూపించడానికి దేవుడు దాన్ని చూపించాడు. ఆమేన్. హల్లెలూయా. క్రీస్తు ప్రణామయ ఎక్కడ పుట్టాడు? ఆయన ఈ లోకంలో పుట్టాడు. ఆయన పాపపు లోకంలో పుట్టాడు. ఆయన ఆమేన్. హల్లెలూయా. యేసుక్రీస్తు ఎక్కడ పుట్టాడు? పాపపు లోకంలో పుట్టాడు. పాపపు లోకంలో పుట్టాడు. పాప లోకంలో పెరిగాడు. కానీ ఈ పాపము ఆయన ఏం చేయలేకపోయింది. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈ పాపము ఆయన అంటుకోలేకుండా పోయింది. ఈ పాపము, ఈ చీకటి ఆయన ముందు నిలబడలేకుండా పోయింది. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. చూసారా ఆ చిన్న పుష్పంలో ఎంత గొప్ప అర్థం ఉందో చూడండి, ఆలోచించి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. ఈ రోజు మనం ఎక్కడ పుట్టాం? మనం పుట్టింది పాపములోనే. దావీదు అంటాడు, నా తల్లి నన్ను పాపములోనే గర్భము ధరించింది అంటాడు దావీదు. నేను పాపములను పుట్టాను అంటాడు ఆయన. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక ఈ రోజు ప్రతి మానవుడు, ప్రతి మనిషి పాపములోనే పుడుతున్నాడు, పాపములోనే పెరుగుతున్నాడు. కానీ ఆ పాపము ఆ వ్యక్తిని అంటుకోకుండా ఎవరైతే జీవిస్తారో వాడే ఒక నూతన సృష్టి. ఆమేన్. హల్లెలూయా. అందుకే నీవు ఒక నూతన సృష్టి భూమి మీద. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఒక రోజున ఈ ప్రపంచాన్ని ఏలుతున్న ఈ పాపము, ఈ బురద, ఈ మట్టి, ఈ శాపము ఏదైతే ఉన్నదో, ఆ శాపము, ఆ పాపము ఏదైతే ఉందో అది నీ ముందు నిలబడకుండా ఏమైపోతారంటే పారిపోయింది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అదే మరణం ఎదిరించడం అంటే, అదే పాపాన్ని ఎదిరించడం అంటే. ఆమేన్. హల్లెలూయా. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. అదే శాపాన్ని ఎదిరించడం అంటే. శాపము, పాపము అన్నీ ఇక్కడే ఉంటాయి. కానీ వాటినికి నువ్వు దూరంగా జీవించడమే, వాటిని నువ్వు ఎదిరించడమే దాన్ని నువ్వు జయించినట్టు లెక్క. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అప్పుడు నువ్వు ఒక నూతన సృష్టిగా ఉంటావు. యేసు పాపము లోకంలోనే పుట్టాడు. ఆయన ఆదాము పుట్టింది పాపము లోకంలో కాదు. ఆదాము పుట్టింది పాపము లోకమా? కాదు. అప్పుడు ఆ పాపం లేదు ఆదాము పుట్టినప్పుడు. ఆదాము పుట్టిన తర్వాత పాపం భూమి మీదకి వచ్చింది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అప్పటి వరకు పాపం ఎక్కడుంది? పరలోకంలోనే ఉంది. ఆమేన్. హల్లెలూయా. ఆదాము పుట్టిన తర్వాత భూమి పరిశుద్ధంగానే ఉంది, పవిత్రంగానే ఉంది. ఈ సృష్టి అంతా కూడా ఎలా ఉంది? పరిశుద్ధంగాను పవిత్రంగానే ఉన్నాయి. అటువంటి స్థలంలో ఆదాము పుట్టాడు. ఎట్లాగా? పరిశుద్ధుడుగా, నీతిమంతుడుగా, యథార్థవంతుడుగా. ఆమేన్. హల్లెలూయా. కానీ యేసు పాపపు లోకంలో పుట్టాడు ఆయన. ఆమేన్. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఆదాము పరిశుద్ధమైన భూమి మీద పుడితే యేసు పాపపు లోకంలో పుట్టాడు. ఆయన చెడిపోయిన లోకంలో పుట్టాడు. ఆయన అర్థమవుతుందా? దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పరిశుద్ధుడు ఎక్కడున్నా సరే పరిశుద్ధుడే. ఆయన వ్యభిచారుల మధ్య ఉన్న పరిశుద్ధుడే, దొంగల మధ్య ఉన్న అది యేసుక్రీస్తు రుజువు చేశాడు. ఆయన దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రభు అయిన క్రీస్తు బిడ్డ రుజువు చేశాడు. నువ్వు ఎక్కడున్నా సరే, ఏ ప్రాంతంలో, ఏ స్థలంలో వ్యభిచారుల మధ్య ఉన్నావా? పర్లేదు. నువ్వు దొంగల మధ్య ఉన్నావా? పర్వాలేదు. నువ్వు ఎక్కడున్నావు? కానీ ఆ ప్రాంతంలో ప్రియులారా, నీవు ఏ విధంగా అయితే ఉంటున్నావో, నువ్వు ఏదైతే కలిగి ఉన్నావో దేవుని యొక్క గుణ లక్షణాలు, ఆ గుణ లక్షణాలు అక్కడ ఏం చేయాలంటే ప్రచురపరచాలి. అది నీ వెలుగును ప్రకాశించుట అంటే. నీ వెలుగును ప్రకాశింపనీయుడి అంటే అది నీ వాక్యమును, నీ వెలుగును, నీ మహిమను. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ఏం చేయాలి? ప్రచురపరచాలి.
నీ వెలుగును నువ్వు ప్రకాశింప చేయాలి. అక్కడ నీ మహిమను నువ్వు అక్కడ ఏం చేయాలి? వాళ్ళతో కలిసిపోయి వాళ్ళు ఏ తప్పులు చేస్తే అయ్యే చేయటం, ఏం పర్వాలేదులే అనుకుంటే ప్రియులారా, ఏం పర్వాలేదు, రేపు దేవుడు కూడా నిన్ను ఏం పర్వాలేదులే అంటాడు, పక్కన పెట్టేస్తాడు. దేవుడి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నీతిమంతుడు ఏ ప్రాంతంలో ఉన్నా, ఎక్కడ ఉన్నా, అక్కడ వాని యొక్క నీతిని ఆయన ఏం చేస్తారంటే ప్రచురపరుస్తాడు. తన వెలుగును ఆయన ఏం చేస్తారంటే ప్రచురింప చేస్తారు. తన మహిమను ఏం చేస్తారంటే ప్రచురపరుస్తారు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు ఒక నూతన సృష్టి, నీవే ఒక నూతన సృష్టి కాగా క్రీస్తునందున వాడు నూతన సృష్టి. క్రీస్తునందున వాడు, క్రీస్తు యొక్క రక్తములో కడగబడినవాడు, ప్రభు అయిన క్రీస్తు బిడహం యొక్క రక్తములో కడగబడినవాడు. క్రీస్తు రక్తము ద్వారా నువ్వు రక్షించబడ్డావు. క్రీస్తు ప్రేమ ద్వారా, క్రీస్తు యొక్క కరుణ, దయ, ప్రియులారా, ఆయనలో ఉన్న గుణలక్షణ ద్వారా నీవు నేను కూడా నూతన సృష్టిగా తయారు చేయబడుతున్నా. అంటే నీవు నేను కూడా ఒక నూతనమైనటువంటి గుణలక్షణాలతో కలిగి జీవించాలి ప్రియులారా. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక ప్రియులారా, ఒక నూతన సృష్టిలాగా మనము దేవుడు మనల్ని తీసుకొచ్చాడు కాబట్టి మనలో ఉన్నటువంటి ఇంకా ఏదైనా సరే దేవునికి సంబంధించినటువంటి ఆ యొక్క వాక్యానికి వ్యతిరేకమైనటువంటి కార్యాలు ఏమైనా ఉంటే ప్రియులారా, వాటన్నిటిని కూడా మనం తొలగించుకుందాం. దేవుని యొక్క వాక్యానికి దగ్గర అవుతాం. దేవుని ప్రేమను మనం చాటుదాం. దేవుని దయను చాటడం అంటే ఆయన గురించి చెప్పడం కాదు, మన జీవితాలు మనమే ప్రియులారా అది ఆ దయ, కనికరము అనేది మనం చూపించాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ విధంగా జీవించి మనం ఈ లోకంలో నుండి సజీవంగా ఎత్తబడదాం. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరూ కూడా లేచి నిలబడండి, ప్రార్థన చేద్దాం. ఓ మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా మంచి తండ్రి, జీవం గల దేవుడా, జీవాధిపతి, నిన్న నేడు నిరంతరము ఒకటే రీతిగా ఉన్న మా పరమ తండ్రి, మారని దేవుడా, మార్పు లేని దేవుడా, ఓ నా ప్రభు అయిన బ్రహ్మ క్రీస్తు, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం ప్రభువా. నిశ్చయముగా నా తండ్రి, ఇప్పటి వరకు కూడా నాయన ఒక నూతన సృష్టి నాయన, అదుగు నా తండ్రి అనేటువంటి ఒక గొప్ప సందేశాన్ని ప్రభువా, ఓ నువ్వు నాయన మాకు అనుగ్రహించావు. అందును బట్టి మీకు వందనాలు. ఒక నూతన ప్రపంచంలోనికి నాయన ఆదామును మీరు తీసుకొచ్చారు. ఓ నాయన, అదుగు నా తండ్రి, ఆదాములో ఏ పాపము లేదు, సృష్టిలో కూడా ఏ పాపము లేదు ప్రభువా. నాయన ఒక నూతన ప్రపంచంలో, ఒక కొత్త ప్రపంచంలో నాయన ఆదాము జీవించాడు. అయితే పాపము భూమి మీదకి వచ్చినప్పుడు ఆ పాపము ఆదామును పతనం చేసింది, సృష్టిని పతనం చేసింది. ఈ పాపపు లోకములో ఆయన మరలా నీవే ఒక నూతన సృష్టిగా భూమి మీదకి వచ్చావు. నువ్వు మరలా మమ్మల్ని నూతన సృష్టిగా చేశావు. అందును బట్టి మీకు వందనాలు, స్తుతులు ప్రభువా. యేసుక్రీస్తు నామం ద్వారా ఈ లోకానికి వచ్చావు. ప్రభు అయిన క్రీస్తు బ్రహ్మ యొక్క నామం ద్వారా ఈ లోకానికి వచ్చి నాయనాదు నా ప్రభువా, నీవు నాయన నీ రక్తాన్ని చెందించి నాయన మా ఆత్మను రక్షించి మా దేహాన్ని విమోచించి ప్రభువా, నువ్వు ఒక గొప్ప విమోచకుడుగా నీవు నాయన రుజువుపరుచుకున్నావు ప్రభువా. అందును బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం నాయన. ఓ అయితే నాయన వధువు ఇప్పుడు ఈ పాపపు లోకములో ఉంది ప్రభువా. ఆ తామర పుష్పమునైనా ఏ విధంగా అయితే బురదలో పుట్టి బురదలో పెరిగి ఆ బురద ఏమాత్రం కూడా దానికి అంటుకోకుండా ఉంటుందో, మా జీవితాలు కూడా ప్రభు ఆ విధంగా ఉండుటకు నీ సహాయమును మీరు మాకు దయచేయమని మీ స్థలంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇక్కడ కూడిన ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించండి. మధ్యాహ్నపు దీవులతో నింపండి ప్రభు. నాయన నీ కార్యము మా మధ్యలో జరిగించి మీరు మహిమ పొందండి. అన్ని విషయాలు నీ కృపను దయచేసి మీరు మహిమ పొందండి. జీవం కలిగిన నా ప్రభు అయిన క్రీస్తు ప్రణహమని సర్వశక్తి కలిగిన నామలో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాము. ఆమేన్. Christ Branham never fails. Christ Branham never fails. Christ Branham never fails in thee. Hallelujah. Hallelujah. Christ Branham never fails in thee.
is coming very soon, is coming very soon, is coming very soon indeed. Hallelujah, hallelujah, is coming very soon indeed. నా ప్రాణమా ప్రభు స్తుతించు, నా అంతరము సమస్తమైన పరిశుద్ధం సమర్పించు. నా ప్రాణమా ప్రభు స్తుతించు. ప్రభు అయిన క్రీస్తు బ్రహ్మ చేసిన ఉపకారములలో దేనిని మరొకము. ఆమేన్, ఆమేన్. రాజులకు రాజుగా, ప్రభువులకు ప్రభువుగా, పెండ్లి కుమారుడుగా తెర మీద ప్రత్యక్షము కానున్న ప్రభు అయిన క్రీస్తు బ్రహ్మ యొక్క కృపా సమాధానం ఇక్కడ కూడిన ప్రతి బిడ్డకును ఈ ప్రపంచంలో 7వ దూత థామస్ గారిని క్రీస్తుగా అంగీకరించారు. క్రీస్తు బ్రహ్మే దేవుడు, క్రీస్తు బ్రహ్మే రాజులకు రాజు, క్రీస్తు బ్రహ్మే ప్రభువులకు ప్రభు అని నమ్మి విశ్వసించి ఆరాధిస్తున్న ప్రతి బిడ్డకును ఇప్పుడును సదాకాలం తోడని నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్.